చెప్పబోయే ప్రోగ్రామ్ మీరు కరెక్ట్ విని అది ఆచరిస్తే మీరు కూడా ఏదైతే మీ నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. స్టార్ట్ చేయడానికి ముందుగా నా గురించి కొద్దిగా చెప్తానండి. ఓకే. నేను దాదాపు ఒక 20 రాష్ట్రాల్లో 20 ఏళ్ళు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేశానండి. ఒక 5, 6 రాష్ట్రాల్లో వర్క్ చేశాను. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ మీకు తెలుసు. ప్రతి ఒక్కరు ఇవాళ మార్కెట్‌లో ఎక్కువ మంది తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలి, మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలని చాలా మంది కోరికలుంటాయండి. అలాగే మా పేరెంట్స్ కూడా అలాగే అనుకున్నారు కాబట్టి, నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావడము, దాదాపు 20 ఏళ్ళు వర్క్ చేయడము, 5, 6 రాష్ట్రాల్లో వర్క్ చేయడం జరిగింది. అలాగే ఔట్ సైడ్ ఇండియాలో కూడా కొన్ని క్లయింట్ లొకేషన్స్‌లో వర్క్ చేయడం జరిగిందండి. ఈ ఆపర్చునిటీ ఎందుకు నేను సీరియస్‌గా తీసుకున్నాను? చాలా ఉన్నా కూడా. అంటే ఒక ఎంప్లాయీగా ఎంత కాలం చేసినా మన లైఫ్‌లో మనం సక్సెస్ కాలేమండి. మనకు బేసిక్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. బట్ మనకు కోరికలు చాలా ఉంటాయి. అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే ఒక ఎంప్లాయ్‌మెంట్ దీంట్లో ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తూ మనం గ్రో కాలేమండి. ఇవాళ ఈ 21st సెంచరీలో మన పాత పద్ధతిలోనే వర్క్ చేస్తూ పోతుంటే మనం సక్సెస్‌ఫుల్ కావడం చాలా కష్టమవుతుందండి. ఇక్కడ మనము వే ఆఫ్ థింకింగ్ ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటారు. మనం ఆలోచించే విధానం కొద్దిగా మార్పు చేసుకుంటే మన జీవితంలో ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఓకే. నోట్ చేసుకోండి. సో మీ ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. సో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకొని పోతుంటే అన్ని కూడా మీకు సక్సెస్‌ఫుల్ గా చేయొచ్చండి. స్టార్ట్ చేయడానికి ముందు ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ ఏంటంటే, మనం రకరకాల ఆలోచనలతో ఇక్కడ మనం కనెక్ట్ అయ్యామండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీ ఆలోచనలు కాసేపు పక్కన పెట్టండి. మీకు కొన్ని రకరకాల సందేహాలుంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఏకాగ్రతతో మీరు విన్నారంటే మీ మైండ్‌లోకి అన్నీ ఎక్కుతాయి. సో దానివల్ల మీరు బిజినెస్ చేయగలుగుతారండి. మనసులో ఏవేవో అనుకుంటుంటే కాదు కాబట్టి కాసేపు క్లీన్ స్లేట్ అంటారండి. మనకు వైట్ పేపర్ ఎలా ఉంటుందో మీ మైండ్ కూడా అలా ఫ్రెష్‌గా పెట్టుకొని ఏమి డౌట్స్ లేకుండా పూర్తిగా వినండి. అన్ని డౌట్స్ మీకు ఇక్కడ క్లారిఫై అవుతాయి. ఓకే అండి. సో విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో చాలా మంది అంటుంటారు, సార్ నేను 10 ఏళ్ళు చేశాను, 20 ఏళ్ళు చేశాను, 30 ఏళ్ళు చేశాను, రకరకాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. నేను కంపెనీ వైస్ ప్రెసిడెంట్, నేను పెద్ద టీచర్‌ని, నేను హెడ్ మాస్టర్‌ని, నేను ప్రిన్సిపాల్‌ని, ఇట్లా రకరకాల రీజన్స్‌తో వచ్చింటారు. ఇప్పటికి కూడా నేను ట్రైనింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్ అని అడుగుతుంటారు చాలా మంది. ప్రతి ఒక్కరికి జీవితంలో గ్రో కావాలంటే ట్రైనింగ్ అన్నది చాలా అవసరం అండి. ఇవాళ మన ఇంటిలో తీసుకున్నాం అనుకోండి, లేడీస్ వంట చేస్తుంటారు. వారు వంట చేయాలన్నా కూడా మొదటి రోజు ఏమీ తెలియకోకుండా వాళ్ళకి ఇంగ్రీడియెంట్స్ అన్ని ఇచ్చేసి వంట చేయమంటే చేయగలుగుతారా? చేయలేరండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంట్లో వంటలు చేయడం ఇవన్నీ చూసింటారు. వాళ్ళకి అలవాటైంటుంది కాబట్టి దాని ప్రకారం ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకొని దాని నుంచి వంటలు చేయగలుగుతారు. ఏమి తెలియకోకుండా అన్ని ఇచ్చినా కూడా ఏమి చేయలేరు. చాలా మంది మనకు తెలిసుంటుంది. అన్ని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరు కూడా చాలా మంది చూసింటారు. ఒక షోరూమ్ నుంచి బయటికి వెహికల్ తీస్తూ కూడా షోరూమ్ నుంచి బయటకొచ్చే లోపల యాక్సిడెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సరైన అవగాహన లేకుండా ఏది చేసినా కూడా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. సో ఇక్కడ కూడా ఈ బిజినెస్‌లో కూడా మనం మొదట తెలుసుకోవాల్సిందంటే ఎవరైతే ఈ బిజినెస్‌లో కొత్తగా వచ్చారో ఒక వారం రోజులు ఓకే. మేబీ మనకు ఎవ్రీ డే మనకు 7:00 సెషన్స్ అటెండ్ అవుతుంటాయి. ఆ సెషన్స్ అటెండ్ కండి. ఒక్కొక్క లీడర్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో చెప్తుంటారు. అందరి ఒక 5, 6 మంది లీడర్స్ ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తున్నారు, అవన్నీ మీరు నోట్ చేసుకున్నారనుకోండి, మీరు ఎవరికైనా ఈజీగా ప్రెజెంట్ చేయగలరు. అలాగే మనం వారంలో 2 రోజులు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతారు. సబ్జెక్ట్ తెలియకోకుండా మార్కెట్‌లోకెళ్తే 100 మందితో మాట్లాడిన ఇద్దరు, ముగ్గురు కూడా తీసుకురాలేకపోతున్నారండి. బట్ ఎవరైతే ట్రైనింగ్స్ తీసుకొని వర్క్ చేస్తున్నారో వారు వందల్లో తీసుకురాగలుగుతున్నారు. సో మనకు ట్రైనింగ్ అన్నది ఏ ఫీల్డ్‌లో రాణించాలన్నా ఆ ఫీల్డ్‌కి సంబంధించి సబ్జెక్ట్ నేర్చుకోవాలండి. ఇప్పుడు బయట ఇన్స్యూరెన్స్ సెక్టార్ తీసుకున్నారనుకోండి. ఇన్స్యూరెన్స్ పాలిసీ అమ్మాలంటే అక్కడ ఏమైతుందంటే ప్రతి కంపెనీ వాళ్ళకు కొన్ని రోజుల ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఒకటి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళు ఇన్స్యూరెన్స్ పాలిసీ అమ్మడానికి అనుమతిస్తారు. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకుండా మార్కెట్‌లోకి ఎళ్తే ఫెయిల్యూర్ అవుతారన్న ఉద్దేశ్యంతో మనకు కంపెనీ ఏం చెప్తారంటే ట్రైనింగ్ తీసుకోండి అని చెప్తారు. సో మనము అలా కొత్త వాళ్ళ కోసమే ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎంత జాగ్రత్తగా విని, ఎంత జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే ఈ సక్సెస్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. బిజినెస్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే బిజినెస్ ఎందుకు చేయాలి? బిజినెస్ ఎలా చేయాలి? ఈ 2 చాలా మందికి డౌట్ ఉంటాయి. నేను అడిగితే
ఇందులో ఏది ప్రయారిటీ అంటే మీకు వై చాలా ఇంపార్టెంటా? హౌ చాలా ఇంపార్టెంటా అని అడిగితే దాదాపు 95% పీపుల్ ఏమంటారంటే హౌ. సో ఇప్పుడు గూడా మీరు గూడా చాలా మంది ఈ మీటింగ్‌లో ఉంటారు. సో మీకు ఎందుకు అన్నది ఆలోచించారు. ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలని చాలా మంది టెన్షన్ ఫీల్ అవుతుంటారు. 95% పీపుల్ వాళ్ళేంటంటే హౌ పైనే ఫోకస్ ఉంటారు. హౌ అన్నది ఏంటంటే ఓన్లీ 5% అని చెప్తాను నేను. వై అన్నది 95% అని చెప్తాను. ఎందుకు 95% అంటే సో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని మీరు ఢిల్లీ వెళ్ళండి అనంగానే ఫస్ట్ ఏం చెప్తారు చెప్పండి? ఎందుకు అని అడుగుతారా? ఎలా అని వెళ్తారా? జనరల్‌గా ప్రతి ఒక్కరు ఎందుకు అని అడుగుతారు. ఎందుకంటే ఏదైనా మనకు రీజన్ ఉంటేనే మనం ఏదైనా చేయాలనుకుంటాం. సో ఇక్కడ కూడా మనకేంటంటే మనము ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అన్నవి ఒక 5, 6 పాయింట్స్ రాసుకోండి. మేబీ మీకు ఏం కావాల్సి వస్తుందంటే ఒక్కొక్కరి నీడ్ ఒకలాగా ఉంటుందండి. ఒకరు కారు కొనాలని ఉండొచ్చు, ఒకరు మంచి ఇల్లు కట్టుకోవాలనుకుండొచ్చు, ఒకరు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాల్సి అనుకుంటుండొచ్చు, కొంతమంది వాళ్ళ అమ్మాయిలు లేదా అబ్బాయిలు వాళ్ళ పెళ్లి బాగా గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నారు. కొంతమంది మంచి రిటైర్మెంట్ లైఫ్ ఉండాలనుకుంటారు. కొంతమంది సొసైటీకి సేవ చేద్దామనే ఉద్దేశ్యం ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ ఒకలాగుంటాయి. అందరికీ ఒకేలాగుంటాయన్నది లేదు. బట్ మీరు మీకు ఏమి కావాలి అన్నది మీరు ఫస్ట్ డిసైడ్ జేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వై అన్న పార్ట్ మీకు క్లారిటీ ఉందో, అప్పుడే మీరు ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతారండి. ఎలా అన్నది జస్ట్ ఓన్లీ 5%. ఓకే. సో వై రిలేటెడ్ గూడా మనం ఏం చేయాలంటే, మనకు కావాల్సిన ఒక 5, 10 మీకు కావాల్సిన ఏమేం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు రాసుకోండి. మేబీ ఒక పేపర్‌లో రాసుకోండి. సో దాంట్లో మీరు మళ్ళీ బ్రేకప్ చేసుకోవాలి. ఏది వితిన్ షార్ట్ పీరియడ్ ఒక 3-6 నెలల లోపల ఏం కావాలి? అలాగే మీడియం టర్మ్ అంటే నాకు 2 ఏళ్ల లోపల నాకేం కావాలి? అలా నాకు లాంగ్ టర్మ్ 5 ఏళ్ల లోపల ఏం కావాలి? ఇట్లా బ్రేకప్ చేసుకోండి. మీరు ఏం చేయాలంటే మీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ దగ్గరికెళ్ళి, సార్ నాకు ఈ బిజినెస్ నుంచి నేను ఇవి సంపాదించుకోవాలనుకుంటున్నాను. నేను ఏ విధంగా చేస్తే ఇవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాను? మీరు కొంచెం నాకు గైడెన్స్ ఇస్తారా అని అడిగితే, మీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎప్పుడు గాని మీకు సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు సపోర్ట్ చేయడానికి, అలాగే మీకు ఏ విధంగా చేస్తే ఇంకా ఫాస్ట్‌గా గ్రో అవుతారు ఇవన్నీ గూడా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మీరు మీకు ఓకే. బర్నింగ్ డిజైర్ అని చెప్తారు. మీ మనసులో నుంచి రావాలి. పక్కవాడిని చూసి వాడికి ఇది రిక్వైర్మెంట్ ఉంది. నాకిది కావాలి అనుకోకండి. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో మన తల్లిదండ్రులు కూడా అదే చేస్తారు. పక్కింటి వాడు ఇంజినీరింగ్ తీసుకున్నాడా? చలో మన పిల్లని కూడా ఇంజినీరింగ్‌లో చేర్పిద్దాము. వాడు ఈ కాలేజ్‌కి పంపించాడు. మనం కూడా ఈ కాలేజ్‌కి పంపిస్తాము. ఇది అలవాటండి. ఓకే. మన నీడ్స్ ఏంటంటే ఒక్కొక్కరి అవసరాలు ఒకలాగుంటాయి. వాడి అవసరాలు, వీడి అవసరాలు ఇద్దరిది ఒకేలాగా ఉండాలనే అవసరం లేదు కాబట్టి, మీ అవసరాలు ఏంటో మీరు రాసుకోండి. మీ అవసరాలు మీకు ఈ బిజినెస్ నుంచి ఏం కావాలో అది రాసుకొని, మీ అప్లైన్ అడిగితే వారు మీకు కరెక్ట్ గైడెన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీకు ఈ క్లారిటీ ఉందో, ఈ హౌ అన్నది చాలా సింపుల్ అండి. ఓన్లీ 5% అని చెప్తాను. వై అన్నది 95%, హౌ అన్నది 5% అండి. సో మీరు వై అన్నది క్లియర్ చేసుకోండి. హౌ అన్నది మేము నేర్పిస్తామండి. ఓకే. సో కొద్దిగా రిక్వెస్ట్‌లు పెట్టకండి. ఓకే. సో నెక్స్ట్ చూద్దామండి. వై ఇక్కడ చాలా మందికేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని వస్తుంటారండి. టైమ్ ఫ్రీడమ్ కావాలని వస్తుంటారు. అలాగే లెవరేజ్ ఇన్‌కమ్ మనకేదైతే మనం వర్క్ చేస్తున్నామో, సో ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత మనం చేసినా, చేయకున్నా మన కుటుంబానికి డబ్బులు రావాలన్న ఉద్దేశ్యంతో చాలా మంది వస్తుంటారు. అలాగే పాసివ్ ఇన్‌కమ్ అంటే ఒక 2, 3 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత మీరు పని చేసినా, చేయకున్నా డబ్బు రావాలి. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనము ఒక మామిడి తోట పెట్టామనుకోండి. 2-5 ఏళ్ళు బాగా కష్టపడ్డాం. దానికి కావాల్సినటువంటి నీరిచ్చాము. దానికి కావాల్సినట్టు ఎరువు ఇచ్చాము. దానికి కావాల్సినన్ని ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేశాము. ఒక 4, 5 ఏళ్ళు అయిన తర్వాత పెద్ద చెట్లయ్యాయి మామిడి చెట్లు. సో, అవి ఫ్రూట్స్ ఇవ్వడం మొదలుపెడితే ఎన్నేళ్ళు ఇస్తాయండి? 30, 40 ఏళ్ళు ఇస్తాయి. అంటే మీరు కష్టపడింది 2-5 ఏళ్ల వరకు కష్టపడి ఆ చెట్లను పోషించారు. మిగతా 30, 40 ఏళ్ళు ఆ చెట్లు మిమ్మల్ని పోషిస్తాయి. అలాగే మనకి ఈ బిజినెస్ కూడా ఏంటంటే మనము 2-5 ఏళ్ళు కొంచెం సిస్టమాటిక్‌గా, సిన్సియర్‌గా వర్క్ చేశామనుకోండి, మీకు జీవితాంతం ఇన్‌కమ్ వస్తుంటుంది. మీరు ఉన్నా లేకున్నా మీ కుటుంబానికి కూడా డబ్బులు ఇన్‌కమ్ అన్నది ఇవ్వడం వస్తుంది. దాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటారు. లెవరేజింగ్ ఇన్‌కమ్ అంటారు. మనకు బయట ఏ వృత్తి వ్యాపారమైనా తీసుకోండి. మనం చేసినంత కాలమే మనకు డబ్బులొస్తాయి. యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో మన ఇన్‌కమ్ కూడా ఆగిపోతుంటుంది. ఏ వృత్తి వ్యాపారం తీసుకోండి. మేబీ నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేశాను.
నేను ఇంకా వర్క్ చేస్తుంటే నేను కంపెనీ సీఈఓ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. బట్ ఏ రోజైతే నా పని నేను ఆఫ్ చేస్తానో, ఆ నెక్స్ట్ మంత్ నుంచి నా ఇన్‌కమ్ జీరో అయిపోతుంది. మేబీ 3,00,000, 5,00,000 సంపాదించే పర్సన్ ఇన్‌కమ్ గూడా జీరోకి పడిపోతుంది. అదేంటంటే బయట పని చేసేది మన ఏ వృత్తి వ్యాపారమైనా యాక్టివ్ ఇన్‌కమ్ అండి. యాక్టివ్ ఇన్‌కమ్‌లో ఉన్నంత కాలం ఏంటంటే మీరు పని చేస్తేనే డబ్బులొస్తాయి. పని చేయడం ఆపేస్తే డబ్బులు ఆగిపోతాయి. సో, మనం ఏం చేయాలంటే పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయడానికి పెట్టుబడికి లేకుండా, రిస్క్ లేకుండా చేయగలిగిన బిజినెస్ మనకు శ్రీకరాయాలండి ఇవాళ. లీగల్‌గా 100% లీగల్‌గా వర్క్ చేస్తున్న కొన్ని పాయింట్స్ ముందు కూడా చూద్దాము. అది ఎలా చేద్దామో క్లియర్‌గా చూసుకుందాము. ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్లు మీరు ఏమి కావాలో రాసుకోండి. మీ సీనియర్స్‌తో కూర్చోండి. ఎప్పుడైతే మీకు వై క్లారిటీ ఉందో ఈ బిజినెస్‌లో వాళ్ళు ఖచ్చితంగా 100% రాసిస్తానండి వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అవుతారు. ఎవరికైతే వై పార్ట్ క్లియర్ లేదో వాళ్ళు ఈ బిజినెస్‌లో ఎప్పటికీ గ్రో కాలేరండి. అందుకని నేను ఎప్పుడూ చెప్పేది ఫోకస్ ఏంటంటే మీకు ఏమి కావాలో అది క్లియర్‌గా రాసుకోండి. మీ సీనియర్స్‌తో కూర్చొని మాట్లాడండి. అది ఎలా సంపాదించాలనేది ఓన్లీ 5% దానికి తగ్గట్టు మనకు స్కిల్, ట్రైనింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ అప్లైన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో, దీని ప్రకారం వర్క్ చేస్తే మీ లైఫ్‌లో ఏమేమి కావాలో అన్ని అచీవ్ చేయొచ్చు. చూద్దామండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటున్నది దీంట్లో. తర్వాత గోల్ సెట్టింగ్ అని చెప్తారు. ఓకే. సో, గోల్ సెట్టింగ్ ప్రతి ఒక్కరికి లైఫ్‌లో అవసరం అండి. ఎవరికైతే గోల్ ఉంటుందో వాళ్ళు లైఫ్‌లో గ్రో అవుతారండి. ఎగ్జాంపుల్ చెప్తాను. 'సచిన్ టెండూల్కర్' క్రికెటర్ కావాలని గోల్ పెట్టుకున్నాడు. ఓకే. సో, అతను 10థ్ క్లాస్ కూడా ఫెయిల్ కా కా పా పాస్ కాలేకపోయిన పర్సన్ ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరు అతన్ని ఆరాధించే పొజిషన్‌కొచ్చారు. అతనిది ఒక పుస్తకంలో కూడా అతని గురించి చాప్టర్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే అతని గోల్ ఏంటంటే క్రికెటర్‌లో మంచి పెర్ఫార్మర్ కావాలని పెట్టుకున్నాడు. అలా అయ్యారు. అలాగే మీరు చాలా మందిని చూసుకోండి. మన సినీ స్టార్స్ తీసుకోండి, సెలబ్రిటీస్ తీసుకోండి. వాళ్ళంతా లైఫ్‌లో గోల్ పెట్టుకొని వర్క్ చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఎవరికైతే గోల్ ఉంటుందో వాళ్ళు గోల్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. గోల్ లేనివాడు ఏమీ లేనివాడుగా ఉంటారు. సో, మీరేం చేయాలంటే మీకు గోల్ పెట్టుకోవాలి. మేబీ ఓకే. సో, మనకు రాఘవరావు గారు ఎప్పుడు చెప్తుంటారు. ఈ బిజినెస్ ఏంటంటే నేను 2200 పెట్టి వచ్చాను అన్న ఉద్దేశ్యంతో ఉంటే మీరు ఎప్పటికీ డెవలప్ కాలేరండి. నేను 2,00,00,000 పెట్టాను లేదంటే 20,00,000 పెట్టాను అన్న సీరియస్‌నెస్ ఉంటే ఎంత కమిట్మెంట్‌తో ఎంత సీరియస్‌గా వర్క్ చేస్తారో మీరు అంత కమిట్మెంట్‌తో అంత ఇన్‌కమ్ కూడా సంపాదించుకోగలుగుతారు. కానీ జనరల్‌గా ఏంటంటే ఓకే. సో, ప్రతిసారి చెప్తుంటారు మనకు. పేదవాడికి వరము, పెద్దవాళ్ళకి ఇది ఒక శాపం అని చెప్తుంటారు. ఎందుకంటే 2200 ఏంటంటే నథింగ్ అనుకుంటారు ఇవాళ. ఒక ఫ్యామిలీ ఒక సినిమాకెళ్ళి, ఒక హోటల్‌కెళ్ళేస్తే అంత ఖర్చయిపోతున్నది. సో, ఇగ్నరెన్స్ ఎక్కువుంటుంది. బట్ ఎప్పుడైతే మనం అదే 22,00,000 2,00,00,000 అనుకున్నామో, ఎంత కమిట్మెంట్‌తో వర్క్ చేస్తామో, అట్లా గోల్ పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తే ఏదైతే మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మన లీడర్స్ ఇన్‌కమ్ చెప్తున్నారో అవన్నీ కూడా అచీవ్ చేయడానికి అవకాశం ఉందండి. గోల్ పెట్టుకొని వర్క్ చేయండి. గోల్ లేకుండా వర్క్ చేస్తే అది ఎప్పటి వరకన్నది తెలీదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయికి జనరల్‌గా 20 ఏళ్ళు దాటిన తర్వాత 30 ఏళ్ల లోపల పెళ్లి చేయాలనుకుంటారు. అది ఒక గోల్. ఈ పీరియడ్ లోపల చేద్దాం అనుకుంటారు. అలా డేటే లేదనుకోండి 50 ఏళ్ళకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సూట్ అవుతుందా? ఇట్లా రకరకాలు ఉంటాయి. మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ పీరియడ్ లోనే చేస్తేనే దాని వాల్యూ ఉంటుంది. ఈ బిజినెస్‌కొచ్చారు. ఓకే. ఎంత స్పీడ్‌గా మీరు బిజినెస్ చేసుకుంటే అంత ఫాస్ట్‌గా మీరు గ్రోత్ చేయడానికి ఉంటుంది. ఎంత ఒక్కసారి నీట్‌గా ట్రైనింగ్స్ తీసుకోండి. ఒక వారమో, 2 వారాల్లో సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఎప్పుడైతే మీ జనరల్‌గా చెప్తాం చూడండి. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఎవరికి ఉంటుందో వారు లైఫ్ లాంగ్ గ్రో అవుతారండి. ఫౌండేషన్ వీక్‌గా ఉందనుకోండి వాళ్ళు గ్రో కాలేరు. అందుకని చెప్పేదేంటంటే ఒక వారము, 2 వారాలు సిన్సియర్‌గా మీరు ఎఫర్ట్ పెట్టండి, నేర్చుకోండి. దాని తర్వాత మీరు బిజినెస్ ఏ లెవెల్‌కైనా సరే తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడ మన బిజినెస్‌లో మనం ఏం చెప్తామంటే 1 పీవీ మోడల్ అని చెప్తామండి. 1 పీవీ అంటే ఏంటి? మనము ఒక ఇద్దరిని తీసుకొచ్చామనుకోండి. టీమ్ ఏలో తెచ్చాము ఒక పర్సన్‌ని, టీమ్ బిలో ఒక పర్సన్‌ని ఇస్తే 1 పీవీ అంటారండి. సో, ఇక్కడ మనం చేయాల్సిన పనేంటంటే ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత కనీసం 1 పీవీ ఇమ్మీడియేట్‌గా చేసేటట్టు ఉండాలి. 1 పీవీ చేయాలంటే ఏదో సంతకం పెట్టించామన్నది కాకుండా వారిని క్వాలిఫై చేయండి. లైఫ్‌లో వాళ్ళకు డ్రీమ్స్ ఉన్నాయా? వాళ్ళ లైఫ్‌లో గ్రో కావాలనుకుంటున్నారా? అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే మీ బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి అవకాశం ఉంటుందండి. 1 పీవీ చెప్పారు కదా! అని చెప్పేసి ఏసేసి సార్ 1 పీవీ అయిపోయింది. ఇంక నా డబ్బులు నెలకు 30 వారానికి 30,000 వస్తాయా? అని అనుకునే వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారండి. ఎప్పుడైనా సరే తెలుసుకోండి. 1 పీవీ అనేది ఫౌండేషన్ అండి. మనం ప్రైమరీ స్కూల్, ఎల్‌కేజీ, యూకేజీ ఇట్లాంటివి గూడా ఉన్నాయి. బేసిక్స్ అక్కడేంటంటే జస్ట్ ఏబీసీడీలు నేర్పిస్తారు. మీకు ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ చేయగానే మనకు డిగ్రీ ఇవ్వరు గదా! అలాగే 1 పీవీ అన్నది మనకు బేసిక్ మోడల్ అండి. మీరు 1 పీవీ చేశారు. 1 పీవీ మన టీమ్‌లో గూడా డూప్లికేట్ చేయించండి అని చెప్తాం. ఓకే. సో, మనము ఏదైతే నేర్చుకున్నామో అది మన టీమ్‌లో వాళ్ళకి గూడా నేర్పించాలండి.
1 పీవీ మనం చేస్తేనే మనకు డబ్బులు వచ్చేది కాదు. మన టీమ్‌లో వాళ్ళకి కూడా 1 పీవీ డూప్లికేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ గోల్ ఏం పెట్టుకోవాలంటే మీకు ఫీల్డ్ ఆఫీసర్ కావాలని పెట్టుకోవాలి. ఇవాళ తీసుకుంటే మనకు ఇవాళ టెక్నాలజీ అవైలబిలిటీ బట్టి ఓకే. రోజులో ఫీల్డ్ ఆఫీసర్స్ అవుతున్నారు. వారంలో అవుతున్నారు. 15 డేస్‌లో అవుతున్నారు. మాక్సిమం అంటే 1 మంత్ లోపల ఎవరైనా ఫీల్డ్ ఆఫీసర్ కావచ్చు. సో, అంతవరకు కూడా పెట్టుకోనవసరం లేదు. మనం అర్లీగా నేర్చుకోండి. సో, చేసుకొని పోతే మనకు ఫస్ట్ రికగ్నిషన్ ఎప్పుడొస్తుందంటే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత. అప్పటి వరకు నార్మల్ ఒక ఏజెంట్ అంటుంటారు. ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయితారో అప్పుడు మీకు సెకండ్ లెవెల్ ఎలిజిబిలిటీ ఇవన్నీ ఇస్తారు కాబట్టి ఎంత అర్లీగా వీలైతే అంత సబ్జెక్ట్ నేర్చుకొని అంత ఫాస్ట్‌గా ఫీల్డ్ ఆఫీసర్ కావడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనకు ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. ఆ ఫీల్డ్ ఆఫీసర్ కావాలి. మనం 1 పీవీ చేయాలి. ఎట్లా గురువు కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇందాక మనం డ్రీమ్స్ లిస్ట్ ఎట్లయితే రాసుకున్నామో, మన నీడ్స్ లిస్ట్ ఎలా రాసుకున్నామో, అలాగే మనకు పీపుల్ లిస్ట్ మనం రాసుకోవాలి. ఓకే. పీపుల్ లిస్ట్ అంటే ఎవరు? మన బిజినెస్‌కు రా మెటీరియల్ ఏంటంటే పీపుల్ అని. మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది ఈ రా మెటీరియల్ అవైలబిలిటీ. 135 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంకా పెరిగి ఉండొచ్చు. ఓకే. అప్రాక్సిమేట్‌గా 135 కోట్ల జనాభా ఉన్నారు. అందులో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే, కొంతమంది నాకు బిజినెస్ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత, "సార్ మీకు ఎంతమంది తెలుసంటే, నాకు ఇద్దరు, ముగ్గురు, నలుగురే తెలుసు" ఇట్లా చెప్తూ ఉంటారండి. జనరల్‌గా సొసైటీలో బతుకుతున్న ఏ పర్సన్ కన్నా కనీసం 100 మంది అన్న తెలిసుంటారు. ఓకే. సో, చాలా మంది అంటుంటారు, "సార్ నాకెవ్వరు తెలీదు సార్ బిజినెస్ ఎలా చేయాలని." సో, నేను జనరల్‌గా అడుగుతాను, "సార్ మీ ఫోన్ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి?" అని అడుగుతాను. కాంటాక్ట్స్ అంటే 100, 200, 1000 మంది కూడా ఉంటారు. సో, అంతమంది తెలిసిన వాళ్ళే గదండీ! రోడ్డున పోయే వాళ్ళని నంబర్ లైన్ మనం పెట్టుకోము గదా! సో, అంతమంది తెలిసుంటారు. కానీ ఈ లిస్ట్ బిల్డింగ్ ఎలా చేయాలి? దీంట్లో మనం ఎట్లా చేస్తే మనం బాగా సక్సెస్ అవుతాం? మీకు శాంపుల్‌గా కొన్ని ఉదాహరణలు చెప్తున్నానిక్కడ. సో, మనకు ఫ్రెండ్స్ ఫ్యాక్టర్ అని చెప్తారండి. ఫ్రెండ్స్ ఫ్యాక్టర్‌లో మనం తీసుకుంటే ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్. మనకు తెలిసిన ఫ్రెండ్స్. మేబీ స్కూల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరి పేర్లు రాసుకోండి. రిలేటివ్స్ మన బంధువులు వాళ్ళ పేర్లు రాసుకోండి. అలాగే ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లందరూ కూడా రాసుకోండి. ఎంప్లాయీస్ మనం వర్క్ చేస్తుంటాం వేరే వేరే కంపెనీస్‌లో వాళ్ళందరి పేర్లు రాయండి. అలాగే నియరెస్ట్, డియరెస్ట్ వీళ్ళందరి పేర్లు రాయండి. కానీ ఇక్కడ రాయడానికి ముందు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ప్రీ జడ్జ్ చేస్తుంటారు. ప్రీ జడ్జ్ అంటే ఏంటంటే ఇవాళ ఈ పర్సన్ బాగా చదువుకున్నాడు సార్ ఇట్లాంటి వాళ్ళు చేయర్లేండి సార్ అని పక్కన పెట్టేస్తుంటారు. వీడికి చదువు రాదు సార్ వీడిని పక్కన పెట్టండి. వీడికి చాలా డబ్బులున్నాయి పక్కన పెట్టేయండి. ఇట్లా అన్ని పక్కన పెట్టేస్తూ పోతే ఎవరు ఉండరు. ఓకే. మనకి ఇక్కడ మన పని ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాయాలి. సో ఎవరికి అవసరం ఎంతవరకు అవసరం ఉందో తెలీదండి. డబ్బులు ఎవరికి అవసరం లేదు అని అడిగారనుకోండి ఇవాళ సొసైటీలో ఎవ్వరు కూడా లేరండి. అందరికీ డబ్బులు అవసరం. అంబానీ దగ్గరికెళ్ళి సార్ మీకు డబ్బులు అవసరం ఉందా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఇవ్వాలనుకుంటున్నానంటే, లేదండి నాకు చాలా కంపెనీలున్నాయి, కోట్లొస్తున్నాయి. నాకు ఏ ఐడియా వద్దండి అని అంటారా చెప్పండి? సో, ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరి పేర్లు రాయండి అందులో. ఏ మాత్రం మొహమాట పడకుండా ప్రతి ఒక్కరి పేర్లు రాయండి. రాసిన తర్వాత వారికి మనము ఆపర్చునిటీ గురించి చెప్పాలి. ఎట్లా చెప్పాలి అది నెక్స్ట్ చెప్తాను. ఇక్కడి వరకు ఎఫ్ఆర్ఐఈఎన్‌డి వరకు కొంతమంది పేర్లే వస్తారండి. వందల్లో రావచ్చు, కొంతమందికి వేలలో రావచ్చు. లాస్ట్ సెక్షన్ ఉంది చూడండి స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే మనకు తెలియని వాళ్ళని. మన 135 కోట్ల జనాభాలో మనకు తెలిసిన లిస్ట్ తీసేస్తే మిగతా వాళ్ళంతా స్ట్రేంజర్స్ అండి. ఎవరైతే బిజినెస్ గాని లైఫ్‌లో సక్సెస్ కావాలనుకుంటే వాళ్ళు తెలిసిన వాళ్ళతోనే నేను బిజినెస్ చేస్తానంటే వాళ్ళు గ్రో కాలేరండి. లైఫ్‌లో ఫాస్ట్‌గా పెద్ద బిజినెస్ చేయాలంటే స్ట్రేంజర్స్‌తో బిజినెస్ చేసిన వాళ్ళే గొప్ప వాళ్ళవుతారు. మీకు 2, 3 ఉదాహరణలు నేను చెప్తానండి. ఇవాళ ప్రతి ఒక్కరు మనం ఇవాళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నామండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇట్లా రకరకాల కంపెనీలు ఉన్నాయి. వారికి మనం ఏమన్నా తెలుసా చెప్పండి? వారికి మనం స్ట్రేంజర్స్ అండి. అలాగే మనకు ఓలా గాని, మనకు ఊబర్ రకరకాలు ఓయో ఇట్లాంటి రకరకాల యాప్స్ వాడుతున్నాం. మనం వాళ్ళకేమన్నా తెలుసా అండి? తెలీదు. మనమంతా స్ట్రేంజర్స్ వాళ్ళకి. కానీ వారి బిజినెస్ అంతా ఎక్కడి నుంచి అవుతున్నదంటే స్ట్రేంజర్స్ నుంచి అవుతున్నది. అలాగే ఈ బిజినెస్ కూడా ఏంటంటే ఇనిషియల్‌గా మేబీ స్టార్టప్‌కు మీకు ఫ్రెండ్ ఫ్యాక్టర్‌తో మీకు యూజ్ అయినా గూడా పెద్ద మొత్తంలో పెద్ద బిజినెస్ చేయాలంటే ఎవరైతే స్ట్రేంజర్స్‌తో వర్క్ చేస్తారో వారే ఈ బిజినెస్‌లో బాగా సక్సెస్ కాగలుగుతారు. ఈ బిజినెస్ కాదండి. ఏ బిజినెస్ తీసుకున్నా స్ట్రేంజర్స్‌తో వర్క్ చేస్తేనే బిజినెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు వద్దు. మన ఇంటి పక్కన ఉన్నటువంటి కిరాణా కొట్టు తీసుకోండి. మేబీ మన బంధువే. పెట్టినప్పుడు కాస్త మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళెళ్లి సపోర్ట్ చేసింటారు. ఇవాళ గూడా మేబీ ఒక 5, 6 ఏళ్ల తర్వాత గూడా నాకు తెలిసిన వాళ్ళతోనే నేను బిజినెస్ చేస్తానంటే
ఆ కిరాణా కొట్టు ఎన్ని రోజులు నడుస్తుంది చెప్పండి. సో బయట మార్కెట్ లో ఏ బిజినెస్ రన్ కావాలన్నా కూడా స్ట్రేంజర్స్ ఎవరైతే బాగా తీసుకుంటున్నారో వారి నుంచి సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ కొంటున్నారో వారి బిజినెస్ చాలా గ్రో అవుతుంది. కాబట్టి ఇక్కడ మన పని ఏంటంటే మనం లిస్ట్ తయారు చేస్తాం, ప్రతి ఒక్కరి పేరు రాస్తాము, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఎవరిని బలవంత పెట్టము. ఎవరికి ఏది అవసరం ఉందో, ఎవరికి ఎక్కడ అవసరం ఉంటుందో ఈ బిజినెస్ గురించి వాళ్ళు మన బిజినెస్ లోకి వస్తారు. ఇక్కడ నా టీంలో తీసుకుంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇట్లా రకరకాల కేటగిరీస్ వాళ్ళు మన దగ్గర. సో వీరు రారు అన్నది లేదు. ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి కావాలండి. సో ఫస్ట్ మనం లిస్ట్ తయారు చేసాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఏంటంటే కిస్ మెథడ్ అని చెప్తారు. అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. ఓకే. సో మనం ఒక లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలండి. ఇన్విటేషన్ ఏంటంటే కరోనా ముందు ఒకలాగా ఉండేది. కరోనా ముందు మనం ఏంటంటే మనకు ఓపెన్ మీటింగ్స్ నడుస్తుండేది, అక్కడికి ఇన్వైట్ చేస్తుంటుంది. ఇవాళ మనకు ప్రజెంటేషన్ కూడా ఇవ్వనవసరం లేదు. జస్ట్ మనం ఇన్విటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వగలిగితే మన బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అది చూద్దాం. ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ లాగా ఉండాలండి, ప్రజెంటేషన్ లాగా ఉండదు. చాలా మంది కాల్ చేసి ఏం చెప్తున్నారంటే, సార్ నేను ఒక చిట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను సార్, దాంట్లో మెంబర్స్ జాయిన్ చేయాలి సార్, చైన్ బిజినెస్ సార్, లింక్ బిజినెస్ సార్, ఇక్కడ చెప్తూ పోతుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఇవాళ మన పద్ధతిలో మనం వెళ్తే మనం సక్సెస్ కామండి. ఓకే. ఏదైతే నేర్పిస్తున్నామో సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేశారో ఆ మెథడ్ లో వెళ్తేనే మనం సక్సెస్ అవుతామండి. మనం ఇప్పటి వరకు ఎలాగైతే చేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అలాగే చేసామనుకోండి, మనకు ఇవాళ ఏమొస్తున్నదో రాబోయే రోజుల్లో కూడా అదే వస్తుంది. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే నేర్పిస్తున్నారో ఎట్లా చెప్తున్నారో అట్లా మీరు ఇన్విటేషన్ ఇస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. ఇన్విటేషన్ ఎలా ఇవ్వచ్చో కొన్ని చూద్దాం ఇవాళ. ఓకే. సో జనరల్ గా నేనేం చేస్తానంటే, మన అవసరానికి మన నీడ్ ను బట్టి ఎప్పుడు ఇన్విటేషన్ ఇవ్వకండి. ఎదుటి పర్సన్ నీడ్ ఏందో మీరు ముందు అవగాహన ఉంటే దాని ప్రకారం ఇన్విటేషన్ ఇస్తే ప్రతి ఒక్కరు వస్తారండి. 2-3 ఉదాహరణలు నేను చెప్తాను ఇక్కడ. సో నాకు జనరల్ గా చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, 2-3 ఏళ్ల నుంచి చెప్తూ ఉంటారు, అరే నేను ఎలాగైనా కారు కొనాలనుకుంటున్నాను, ఈ బైక్ లో పోలేకపోతున్నాను, వర్షానికి రోడ్ల గుంతలకి బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి అని చెప్తుంటారు. సో నేను అట్లాంటి వాడికి ఏం చెప్తానంటే, ఒకటే అడుగుతాను, అరే నువ్వు కారు కొనాలని చెప్తున్నావు కదా ఇన్ని రోజుల నుంచి, ఎంతవరకు వచ్చిందిరా నీకు కారు కొనడానికి అని. క్లోజ్ ఫ్రెండ్స్ కి జనరల్ గా ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడాలి. మనకు ప్రొఫెషనల్ వేలో మాట్లాడితే అవుట్పుట్ రాదండి. నిన్నటి వరకు బాగా మాట్లాడేవాడు సడన్ గా ఏమైందండి, ఫ్రెండ్స్ లాగే మాట్లాడాలి. ఓకే. సో చెప్తూ ఉంటే కదా 2 ఏళ్ల నుంచి కారు కొనాలంటే ఎక్కడ దాకా వచ్చిందంటే, ఎక్కడ ఈ సంపాదించే డబ్బులని ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులకు, వీళ్ళకే సరిపోతున్నాయి, నాకు సేవింగ్సే కావడం లేదు, నేను ఇప్పుడు కారు కొనాలి, నా డ్రీమ్ అయితే డ్రీమ్ లాగానే ఉండిపోతున్నది, ఎంత అనుకుంటున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాను అని అంటుంటారు. సో అప్పుడు ఒకటే అడగాలండి, నిజంగా నీకు కారు కొనాలని ఉందా నేను అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, అవునరా కోరిక అయితే ఉంది కానీ ఆ కోరిక తీరేటట్టు నాకు కనపడడం లేదు అని అంటుంటారు. సో ఆల్రెడీ చాలా డిప్రెషన్ లో ఉంటారు అట్లాంటి వారు. సో అప్పుడు ఒక్కటే చెప్తాను నేను, నిజంగా నీకు కారు కొనాలంటే చెప్పు, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది అంట. అంటే వాడికి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది, అరే చెప్పురా ఏందది, ఏమున్నది చెప్పు అంటారు. అప్పుడు నేను ఇన్విటేషన్ ఇస్తాను. ఒకటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉన్నది. సో ఇవాళ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో నువ్వు సాయంత్రం 7 గంటలకు ఫ్రీగా ఉంటావా అని అడిగితే, సాయంత్రం ఫ్రీగా ఉన్నాను అంటారు. ఎప్పుడైతే మీరు క్వాలిఫై చేసి అడుగుతారో వాడు ఖచ్చితంగా టైం క్రియేట్ చేసుకుంటారు. క్వాలిఫై చేయకుండా 7 గంటలకు మీటింగ్ ఉంది అటెండ్ కంటే అటెండ్ అవుతానంటారు కానీ ఎవరు అటెండ్ కాదు. చాలా మంది చేశారు. ఎప్పుడు మనకు క్వాలిఫై చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అటెండ్ అవుతారు. సో ఎప్పుడైతే మీరు ఇలా చెప్పారో వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు లింక్ పంపించడం లేట్ అయినా కూడా వాడు మళ్ళీ మెసేజ్ పెడతాడు, అదే నువ్వు ఇంకా లింక్ పంపలేదు, దాని రిలేటెడ్ లింక్ ఏదో పంపించు, నాకు సాయంత్రం అటెండ్ అవుతానని ఆ క్యూరియాసిటీ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మీటింగ్ అటెండ్ అవుతారు. మీటింగ్ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి కొన్ని చెప్పాలండి. ఓకే. మనకు 7 నుంచి 8:30కు మీటింగ్ ఉంటుంది అని క్లియర్ గా చెప్పండి. సో 7 నుంచి 8 వరకు మీకు బిజినెస్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ బిజినెస్ ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది, దీంట్లో ఏ విధంగా డబ్బు వస్తుంది అని డీటెయిల్ గా చెప్తారు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది కదా, ఎవరైతే ఈ బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ అయ్యారో వారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అలాగే కొన్ని టిప్స్ కూడా ఇస్తారు. డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఎట్లా చేశారు అది కూడా చూడొచ్చు. అప్పుడు వాళ్ళు మొత్తం చూశారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ లోకి ఎంటర్ కావడానికి చాలా ఈజీగా. ఇది ఒక మెథడ్. కస్టమర్ ఏదైతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరం ఏంటి అన్నది మనం తెలుసుకోగలం. రెండోది ఏంటంటే, మనకు రకరకాల
రకరకాల ఇవాళ వేస్ లో మనకు కాంటాక్ట్స్ వస్తుంటారు లీడ్స్. సో వాళ్ళని అడుగుతాం. సో వాళ్ళకి ఏం చేయాలంటే కొద్దిగా ప్రొఫెషనల్ గా చెప్పాలి. సార్ మనకి ఇట్లా ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆపర్చునిటీ ఉన్నది. ఇవాళ మనకు 4 రాష్ట్రాల్లో 9 బ్రాంచెస్ ఉన్నాయి. పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. వీరేంటంటే జిఎస్టీ, టీడీఎస్ ఫాలో అవుతూ వాటితో పాటు ఫార్మ్ 16A కూడా ఇస్తారండి. అలాంటి కంపెనీ ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత చాలా మంది ప్రొఫెషనల్స్ వాళ్ళ జాబ్స్ పోగొట్టున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి ఉన్నది. దాంతో పాటు పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు సార్. దాని గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు ఎవరైతే ఎస్ అంటారో వారికి నెక్స్ట్ స్టెప్ చెప్పండి. నో అన్న వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి కాదండి. సో భగవంతుడు కొంతమందికే రాసి పెట్టింటాడు. మీకు చూసింటారు చాలా సినిమాల్లో కూడా. ఓకే, దేవుడు చేసిన మనసులో ఏదో ఒక సినిమా ఉన్నది. ఆలీకి ధనలక్ష్మిని రోజు పూజిస్తుంటాడు. ఎన్ని విధాల డబ్బులు ఇచ్చినా కూడా వాడు ఏదో విధంగా మిస్ అయిపోతుంటాడు. ఓకే, ఒకసారి లాస్ట్ కి ఇది కాదని చెప్పి ధనం అంతా మూట కట్టి వాడి కాళ్ళ ముందు వేసినా కూడా అదే టైంలో వాడు కళ్ళు మూసుకొని దాటుకొని వెళ్ళిపోతాడు. సో ఇట్లా జరుగుతుంటాయి కొంతమందికి. సో మన పని ఏంటంటే జస్ట్ అవకాశం ఇవ్వడం మాత్రమే మన పని. అంటే ఎవరికి అదృష్టం ఉంటుందో, ఎవరికి ఈ రాత ఉంటుందో వాడు ఖచ్చితంగా ఈ వింటాడు, దాంట్లోకి వస్తాడు. అది కూడా ఒకటి తెలుసుకోండి. మనం ఏమనుకుంటామంటే చాలా మంది బిజినెస్ నేను మొదటి వాడినే రిజిస్టర్ చేయాలి, వాడిని రిజిస్టర్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళని చేస్తానని కొంతమంది అంటుంటారు. నాకు చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే మన జీవితం ఒకరిపైన డిపెండ్ అయినది కాదు. ఒక్కసారి వాడు కొద్దిమంది చాలా మంది చూశాను. నా ఫ్రెండ్ వాడు జాయిన్ అయితే నేను జాయిన్ అవుతాను సార్, లేదంటే లేదండి. ఒక్కరి ఒక్కరి చేతిలో మన జీవితం ఆధారపడలేదు. ఒకరు కాకుండా ఇంకొకరు, ఎంతో మందికి జీవితంలో ఎన్నో ఉన్నాయి. సో మన పని ఏంటంటే జస్ట్ గుడిలో ప్రసాదం ఎలా పంచి పెడుతుంటారో అలాగా మన ఈ ఆపర్చునిటీ మనం షేర్ చేస్తూ ఉంటామండి. అంతవరకే. ఎవరు తీసుకోవాలని ఎవరు రాత ఉందో వాళ్ళు వచ్చేస్తుంటారు. అన్నోన్ పీపుల్ కూడా మనకు తెలియకుండా ఈ బిజినెస్ వచ్చి బ్రహ్మాండమైన బిజినెస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. మన సొంత బంధువులు, మన సొంత ఫ్రెండ్స్ కూడా ఏం చేయలేదు. అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మన పని ఏంటంటే మనం ఇన్విటేషన్ ఇవ్వడం, ఈ బిజినెస్ గురించి వాళ్ళకి చెప్తుండడం, అలా ముందుకు వెళ్తూ ఉండాలండి. చాలా మంది ఏంటంటే ఒక 10 మంది నో చెప్పగానే ఇంకా ఈ బిజినెస్ నడవదు సార్ అని అంటుంటారు. ఒకటి చెప్తాను చూడండి, లైఫ్ లో గ్రో కావాలంటే ఎంతమంది ఎన్ని నోస్ చెప్పినా విని ముందుకు వెళ్తున్న వాడే సక్సెస్ అవుతారండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC వినింటారు పేరు. ఓకే, అతని వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత అతను ఒక మంచి రెసిపీ తయారు చేశాడు. చాలా హోటల్స్ అప్రోచ్ చేశాడని, ఇట్లా నా దగ్గర ఒక మంచి రెసిపీ ఉన్నది, ఈ రెసిపీ కనుక మీరు చేయగలిగితే మీ హోటల్ చాలా బాగా ఫేమస్ అవుతుందని చాలా హోటల్స్ తిరిగారు. ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు. అంతా నో 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 అని చెప్పారు. లాస్ట్ కి ఏమైనారంటే అతనే ఒక సెంటర్ ఓపెన్ చేసేసాడు, KFC. సో ఇవాళ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఎన్నో చోట్ల KFCs ఉన్నాయి. సో అంత ఫేమస్ అయ్యాడు. ఎంత 60 ఏళ్ళ దాటిన తర్వాత కూడా ఈ డింట్ లీవ్ అండి. ఎంతో మంది మన జీవితంలో చూసుకుంటే అలా నో అని అన్న వాళ్ళు, ఎంతో మంది ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో మళ్ళీ వండర్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకు కొంతమంది నో అబ్జెక్షన్, నో అనగానే ఆటోమేటిక్ గా 10 మంది అబ్జెక్షన్ చెప్పేసరికి వాళ్ళకున్న నీడ్స్, డ్రీమ్స్ అన్ని మర్చిపోతారు. ఇందాక చెప్పాను కదా, ఎవరికైతే 95% వై క్లారిటీ ఉందో వాళ్ళని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరండి. అది క్లారిటీ లేని వాళ్ళు ఏంటంటే ఊగిసలాడుతుంటారు. వాళ్ళు ఏంటంటే అటు గాలి వచ్చినా ఇటు ఇది వచ్చినా కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలా మంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వై క్లియర్ గా ఉండదు. అందుకని నేను ఫస్ట్ చెప్పేది ఎప్పుడంటే వై క్లియర్ గా పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. ఇట్లా రకరకాల వేస్ లో మనకి ఇన్విటేషన్ ఇవ్వచ్చండి. రెండోది ఏంటంటే మనకు చాలా కాలింగ్ స్క్రిప్ట్స్ మార్కెట్ లో చాలా ఉంటాయండి. మీరు గూగుల్లో వెతకచ్చు, యూట్యూబ్ లో వెతకచ్చు. ఎట్లా ఇన్విటేషన్ చేయాలి, ఎంత సింపుల్ గా 2-3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు. మనకు ఒక రోజుకి ఓకే ఒక 10 మందికి కాల్ చేయాలనుకున్నారనుకోండి, 3 నిమిషాలు తీసుకున్నా 30 నిమిషాలు. ఓకే, 30 నిమిషాలు కంటిన్యూస్ గా కూర్చొని చేసుకునే అవసరం లేదు. చాలా మంది అంటుంటారు సార్ నేను జాబ్ లో ఫుల్ బిజీగా ఉంటాను సార్, నాకు టైం దొరకదు సార్. మీకు ఎప్పుడు 2-3 నిమిషాలు టైం దొరికినా కూడా ఒకరికి కాల్ చేయండి. కష్టం ఏమని చెప్పి టీ బ్రేక్ తీసుకున్నప్పుడు, కాఫీ బ్రేక్ తీసుకున్నప్పుడు, లంచ్ బ్రేక్ తీసుకున్నప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక మీరు కాల్ చేసుకోవచ్చండి. 2-3 మినిట్స్ మాట్లాడినా కూడా మనకు ఇన్విటేషన్ ఇవ్వగలుగుతాం. సో ఆ విధంగా మనకు రోజుకు ఒక 10 మందికి కాల్ చేసిన, ఒక 5-6 మంది మీటింగ్ వచ్చి విన్నా, దాంట్లో ముగ్గురికి అర్థమైన, ఒకరిద్దరు జాయిన్ అయినా కూడా ఒక నెలకు మీరు రోజుకు ఒకరి చొప్పున తీసుకున్న నెలకు 30 మంది అనేది ఈజీగా అయిపోతారు. ఓకే, సో ఇట్లా కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండండి. ఎవరైతే రెగ్యులర్ గా సిస్టమ్ లో ఉంటారో వాళ్ళు ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది సార్ మేము ఇట్లాంటి కస్టమర్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు అయ్యో సార్ ఇట్లాంటి బిజినెస్ మేము ఆల్రెడీ చేసాం సార్, చాలా నష్టపోయాం సార్ అని చెప్తుంటారు. అప్పుడు కొత్త వాళ్ళు ఏమైతుందంటే భయంతో సో అవునా అని చెప్పి వెనక్కి వచ్చేస్తుంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బిజినెస్ స్పెషాలిటీ ఏంటి, మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటి మీరు చెప్పలేకపోతే
మీరు ఈ బిజినెస్ లో రాణించడం కష్టం అండి. ముందు ఆ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఓకే. చాలా మటుకు బయట కంపెనీస్ వాళ్ళు చేసి మానేసినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. మనది వచ్చి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కు పబ్లిక్ లిమిటెడ్ కు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అది ఒకటి తెలుసుకోండి. ప్రైవేట్ లిమిటెడ్ అంటే కొన్ని రోజులు ఉండొచ్చు, పోవచ్చు తర్వాత. సో అట్లాంటివి చాలా మంది చేసింటారు. బట్ మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. రెండోది ఏంటంటే మాది రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళు మనకు రెగ్యులర్ గా చెక్ చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. బయట చాలా కంపెనీస్ ఏంటంటే పోంజీ స్కీమ్స్ అని చెప్తారు. రకరకాల వేస్ లో మీరు ఇంత పెట్టండి ఇంత డబ్బులు వస్తాయి, మీరు ఇది చేయండి మీకు గిఫ్ట్ ఇస్తాం, ఇట్లా రకరకాలు చాలా వస్తుంటాయి. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఉండవు. ఇంకోటి చెప్పాను కదా, మనకి మిగతా లిమిటెడ్ టైం అండి. మేబీ సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నడవచ్చు, ఎంతకంటే ఎక్కువ నడవదు. కానీ మనది ఏంటంటే లాంగర్ టైం, లైఫ్ లాంగ్ నడిచేదండి. ఓకే. మనకు ఎప్పుడు మనం వర్క్ చేసుకున్నా ఒక్కసారి మంచి ఎఫర్ట్ పెడితే లైఫ్ లో మళ్ళీ దాని గురించి వరి కాకుండా ఉండేటట్లు చేయగలిగేది మన బిజినెస్. ఓకే. సో లాంగర్ టైం ఉన్నది కాబట్టి అది చూసుకోండి. బయట ఏంటంటే చాలా కంపెనీస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఏముండదు, ఆడిట్ ఉండదు. చాలా ఎంఎల్ఎం కంపెనీస్ ఉన్నాయి మార్కెట్‌లో. పుట్టగొడుగుల్లాగా పెరిగొచ్చాయి. కరోనా పీరియడ్ తర్వాత ఇంకా చాలా వచ్చాయి కంపెనీస్. వాటికి ఏంటంటే మీకు సార్ మీకు ఇక్కడ ఒక పీవీకి 300 ఇస్తే మేము రూ. 1000 ఇస్తాము, మీకు బైక్ ఇస్తాము, కార్ ఇస్తాము అని రకరకాలు చెప్తుంటారు. అవన్నీ ఎలా ఇస్తారు ఫస్ట్ అడగండి. చాలా మంది ఆన్సర్ ఉండదు. ఎందుకంటే దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. ఆడిట్ ఉండదు. 4 రోజులు ఇస్తారు. వారికి ఏదైతే టార్గెట్ ఉందో అది అచీవ్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బట్ మనదేంటంటే పీరియాడికల్ గా ఆడిట్ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. తెలుసుకోండి. రెండోది ఏంటంటే మళ్ళీ ఫుల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఒక ₹10 ఎక్స్ట్రా పే చేసినా కూడా కంపెనీ తీసుకోదండి. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. చిట్ ఇన్స్టాల్మెంట్ ₹900 పే చేయమని చెప్తాం. ఒక్కొక్కసారి తెలియకోకుండా ఇంట్రెస్ట్ తో కలిపి పే చేసినా కూడా కంపెనీ ఏం చెప్తారంటే సార్ మీరు ₹10 ఎక్స్ట్రా పే చేశారు, నెక్స్ట్ టైం పే చేసేటప్పుడు అది కట్ చేసుకొని పే చేయండి అని చెప్తారు. ఇంత సిస్టమేటిక్ గా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వర్క్ అయ్యేది. బయట చాలా కంపెనీస్ ఉన్నాయి, దానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమి ఉండదు. రెండోది ఏంటంటే బయట ఇచ్చే సంపాదన అంతా ఎక్కడి నుంచి ఇస్తారంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ₹1000 ప్రోడక్ట్ ఉందనుకోండి, మార్కెట్ లో ₹1000 అమ్ముతున్నారంటే మేబీ వాళ్ళకు ₹300 తయారు చేసింటారు. ₹700 ఏదైతే ఎక్సెస్ అమ్ముతున్నారో ఆ డబ్బులతోనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే మనం కట్టే 2200 నుంచి మనకి ఇవ్వడం లేదు. ఏదైతే కంపెనీ ప్రాఫిట్ ఉందో, ఏది మనకు 5% ఫోర్మెన్ కమిషన్ అని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చిందో ఆ అమౌంట్ లో నుంచి మనకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన జాయినింగ్ ఏది 2200 పైన ఇవ్వదండి. ఎంఎల్ఎం లో వర్క్ చేసిన వాళ్ళంతా అలాగే లెక్కేస్తారు. నేను బయట ₹1000 కట్టింటే నాకు ఇంత వచ్చింది, ఇక్కడ 2200 కట్టింటే నాకు ఇంతే కదా వచ్చింది అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కట్టిన డబ్బులు మీ దగ్గరే ఉంటాయండి. 2000 మీ అకౌంట్ లోనే ఉంటాయి, మీరు లాగిన్ అయి చూసుకోవచ్చు. సో దానిపైన మనకు డబ్బులు ఇవ్వడం లేదు. ఫోర్మెన్ కమిషన్ నుంచి ఇస్తున్నారు. కంపెనీ ప్రాఫిట్ లో మనకి ఇస్తున్నారు తప్పితే వాళ్ళ నుంచి ఇవ్వడం. రెండోది బయట ఏమైతుందంటే ప్రతి నెల కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి. లీడర్ స్పిన్ కోసం మనం కొనాలి, అమ్మాలి. సో మన పిన్ అచీవ్ చేయడానికి కొనాలి, అమ్మాలి, ఇట్లాంటివి జరుగుతుంటాయి. మనం ఇక్కడ మనం ఖర్చు పెట్టడం లేదండి. మనం ఏం నేర్పిస్తున్నామంటే పొదుపు చేసుకోండి, సంపాదించుకోండి అని చెప్తాను. ఎవరినైనా ఖర్చు పెట్టమని చెప్తున్నాం అనేది ఇక్కడ మనం పొదుపు చేసుకోమని చెప్తున్నాం. మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి చెప్తుంటారు పొదుపు చేసుకోవాలరా అని చెప్తుంటారు. మనం సేమ్ చెప్తున్నాం. మీరు పొదుపు చేసుకోండి, దాంతో పాటు సంపాదించండి అని నేర్పుతున్నాం తప్పితే ఖర్చు పెట్టమని చెప్పడం లేదు. అలాగే బయట చాలా కంపెనీస్ లో ఏంటంటే ఎంఎల్ఎం స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. సో దాంట్లో ఒక 4-5 లెవెల్ కి ఇస్తుంటారు. డిఫరెన్షియల్ కమిషన్ అని ఇస్తుంటారు. రకరకాలు ఉంటాయండి. బైనరీ కంపల్సరీ అటు ఇటు డెవలప్ అయితేనే డబ్బులు వస్తుంటాయి, అట్లా ఉంటాయండి. మనది ఏంటంటే యూనిక్ ప్లాన్ అండి మార్కెట్. మనకు ఆల్రెడీ చాలా ప్రెజెంటేషన్స్ లో కూడా చెప్పాము. సో ఎందుకు యూనిక్ ప్లాన్ అంటే మనకు ఎంత మ్యాచింగ్ బోనస్ అవుతున్నదో దానికి తగ్గట్టు వారం వారం డబ్బులు ఇస్తూ ఎక్సెస్ ఉన్నది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు తప్పితే ల్యాబ్స్ అనేది కావడం లేదు. చాలా ఎంఎల్ఎం కంపెనీస్ లో ఏమైతుందంటే నెల తిరగగానే జీరో చేసేస్తారు. వాళ్ళ పిన్ మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల నష్టపోతుంటారు. ఎఫర్ట్ అన్నది ఏంటంటే ఇప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకవైపు ఎక్కువ ఉంటుంది, ఒక తక్కువ ఉంటుంది. రెండో వైపు ఎక్కువ నష్టపోతుంటారు. ఇక్కడ అలా నష్టపోకుండా మనకు అవకాశం ఇక్కడ ఉంటుంది కాబట్టి మనది ఏది కూడా మీకు ₹1 కూడా లాస్ కాకుండా చూసుకోగలిగింది కాబట్టి మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతామండి. రెండోది ఏంటంటే ఇక్కడ మనం కంపెనీ యొక్క షేర్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారండి. మనం కంపెనీలో పార్ట్నర్ కావచ్చు. ఓకే. సో చాలా కంపెనీస్ బయట మీరు వెళ్ళి అడగండి. సో నేను మీ కంపెనీలో షేర్ హోల్డర్ కావాలనుకుంటున్నానని అడగండి. వాళ్ళు ఇస్తారేమో చూడండి. 30 ఏళ్ళు సర్వీస్ చేసిన ఒక ఎంప్లాయీ కూడా ఆ కంపెనీలో షేర్ ఇవ్వడం. అలాంటిది మన కంపెనీలో ఎప్పుడైతే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ కంపెనీ షేర్స్, యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ కంపెనీ షేర్ హోల్డర్ అండి. మీరు కంపెనీలో పార్ట్నర్షిప్ కావచ్చు.
బయట చాలా కంపెనీస్ మనకు అవకాశం ఇస్తున్నారు చూడండి. ఏవి ఇవ్వడం లేదు. బట్ మనకి ఇక్కడ ఈ అవకాశం ఉన్నది. మనకు కంపెనీలో పార్ట్నర్‌షిప్ తీసుకోవడానికి కూడా అవకాశం. సో తర్వాత ఏంటంటే మీకు చాలా కంపెనీస్ బయట ఇందాక చాలా మంది చెప్తుంటారు సార్ ఇట్లాంటి మనది ఒక బిజినెస్ ఉందంటే సార్ మేము కూడా ఇట్లాంటివి చాలా చూసాం సార్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ ఇట్లా రకరకాలు చెప్తుంటారు సార్ అవన్నీ రకరకాల బిజినెస్లు ఉన్నాయి సార్ అవి ఫండ్ కలెక్షన్ రకరకాల వేస్ లో ఉన్నాయి దానికి ఒక చట్టం లేదు బట్ మనది చట్ట ప్రకారం వర్క్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్గదర్శి కపిల్ శ్రీరామ్ ఇట్లాంటి తీసుకోండి 40-50 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి దానికి ఎందుకంటే మనకు ఒక చట్టం ఉన్నది 1982 చట్టం దాని ప్రకారం నడుస్తున్నాయి తప్పితే మిగతా వాటికి అలా ఏమన్నా ఉన్నాయా ఇన్సూరెన్స్ సెక్టర్ తీసుకోండి దానికి ఐఆర్డిఏ ఉన్నది అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ మనకు ఒక యూనియన్ కూడా క్రియేట్ చేశారు బయట మీరు ఏ కంపెనీ సరి తీసుకోండి యూనియన్ పెడతామంటే కంపెనీ వాళ్ళు ఒప్పుకోరండి సార్ సో ఇక్కడ మనం లక్కి మనకు ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా రాకూడదు అన్న ఉద్దేశంతో ఆల్ ఇండియా లెవెల్ ఆల్రెడీ ఒక యూనియన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఓకే సో బయట చాలా స్కీమ్స్ వస్తుంటాయి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ మీరు ఇంత కట్టండి ఇంత ఇస్తాం అంత కట్టండి ఇంత కట్టండి ఇస్తారు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు మనది ఏంటంటే ఒక యాక్ట్ ఉన్నదండి కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ఇది ఉన్నదని కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలిగితే వాళ్ళు మనకి బిజినెస్ లో రాగలుగుతారండి ఇవన్నీ సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఈ పాయింట్స్ మనం చెప్పగలిగేటట్లు ఉండాలి మీరు ఎలాగనే సార్ ఇది ఎమ్మెల్యే మనగానే మీకు ఏం సబ్జెక్ట్ లేదనుకోండి మీరు నోరు మూసుకొని రావాల్సి వస్తుంది 10 మంది చెప్పేసరికి మనం కూడా డల్ అయిపోతుంది బట్ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అంటే ఎందుకు మనది స్పెషాలిటీ ఇవన్నీ డీటెయిల్గా చెప్పగలిగితే మీకు ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లో రావడానికి అవకాశం ఉంది అలాగే చాలా మనీ సర్క్యులేషన్ ఉంటాయండి మార్కెట్ లో మీరు ఏం లేదు సార్ మీరు డబ్బులు పెట్టండి సార్ మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి సర్టన్ పీరియడ్ వరకు ఇస్తారు అది నమ్మి చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు విపరీతంగా పెట్టేస్తారు తర్వాత వాటి టార్గెట్ ఏదైతే అచీవ్ కాగానే నెక్స్ట్ డే బోర్డు తిప్పేస్తారు అట్లాంటి దానికి నెగిటివ్ అట్రాక్ట్స్ ఫాస్ట్ అండి మార్కెట్ లో చూడండి మీరు టీవీ చూడండి దాంట్లో ఎప్పుడైనా పాజిటివ్ న్యూస్ వస్తాయా న్యూస్ పేపర్ లో చూడండి పాజిటివ్ న్యూస్ ఉంటాయా ఎందుకంటే నెగిటివ్ అట్రాక్ట్స్ ఫాస్టర్ ఇక్కడ మర్డర్ జరిగింది ఇక్కడ సూసైడ్ జరిగింది అంటేనే పేపర్ చదువుతారు ప్రధానమంత్రి ప్రశాంతంగా నిద్రపోయినాడు ఈ రోజు హ్యాపీగా ఉన్నది ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి న్యూస్ లో అట్లా ఏమి ఉండవు ఎక్కువ నెగిటివ్ ఉంటాయి ఓకే జనాలు కూడా ఏంటంటే నెగిటివ్ అట్రాక్ట్స్ బాగా అవుతారు లేడీస్ చూడండి సీరియల్ చూస్తుంటారు దాంట్లో ఎక్కడైనా పాజిటివ్ ఉంటుంది చెప్పండి ఎక్కువ నెగిటివ్స్ ఉంటాయి బికాస్ వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఇవన్నీ క్రియేట్ చేయడానికి నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది మనకి ఏంటంటే ఇక్కడ మనీ సర్క్యులేషన్ కాదు మనీ యాక్ట్ ప్రకారం చేసేది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళు మనకేంటంటే నీట్ గా చెక్ చేస్తారు ఆడిట్ చేస్తుంటారు సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఏ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాము దాని గురించి కంప్లీట్ తెలుసుకోండి ఫస్ట్ ఓకే ఎప్పుడైతే మీకు అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడు మీ బిజినెస్ బాగా గ్రో అవుతుంది సో ఇక్కడ మనం ఇప్పటి వరకు డిఫరెన్సెస్ తెలుసుకున్నాం ఆ కంపెనీకి ఈ కంపెనీకి ఏంటంటే ఇక్కడ బయట కంపెనీలో మనకు ఓన్లీ సేవింగ్స్ చేసుకునేకున్నది ఇక్కడ మనం ఒక ఏజెంట్ కూడా వర్క్ చేసుకోవచ్చు బయట ఓన్లీ పొదుపు చేసుకోవడానికే బట్ ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది సంపాదించుకోవడానికి ఎలా ఉన్నది మనం ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ లోకి వచ్చింది ఏంటంటే సంపాదించడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే టీమ్ రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి టీమ్ డెవలప్మెంట్ చేయాలి ఎలా చేయాలన్న దానిపై ఫోకస్ ఎక్కువ పెట్టుకోవాలి చిట్టి అనేది జస్ట్ ఒక మోడ్ అండి చిట్టి కూడా లేకుండా అంటే మనకు బిజినెస్ చేసే కదా అది మనీ సర్క్యులేషన్ అవుతుంది కాబట్టి మనకు చిట్ అనేది ఒక మోడ్ దానిపైన ఎక్కువ మనకు సబ్జెక్టు ఎక్కువ టెన్షన్ పడనవసరం లేదండి అది ఎట్లా నడుస్తుందో బేసిక్స్ తెలుసుకోండి సో మనం టీమ్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు 50,000 చిట్టు రావడానికి మనకు దాదాపు 50 వారాలంటే ఒక సంవత్సరం పడుతుంది అదే మనం ఫోకస్ గా టీమ్ డెవలప్మెంట్ చేసుకొని పోతే 50,000 మొదటి నెల తీసుకోవచ్చు లేదంటే 2 నెలలు కూడా తీసుకోవచ్చు సో మన ఫోకస్ ఎప్పుడు ఏంటంటే టీమ్ ఎట్లా డెవలప్ చేయాలి మన స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి మన టీంలో వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏమైతుందంటే మనకి ఆటోమేటిక్ గా మన బిజినెస్ అనేది గ్రో చాలా మంది ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటుంటారు చాలా సింపుల్ అండి మనము 200-2,000 సపరేట్ 2 ట్రాన్సాక్షన్ చేస్తున్నాము 200 రూపాయలు కంపెనీకి పంపించిన తర్వాత టికెట్ ఇస్తున్నారు ఆ టికెట్ మనం రిజిస్టర్ చేస్తున్నాము రిజిస్టర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్స్ ఫిజికల్ ఫామ్స్ ఫిల్అప్ చేసి కంపల్సరీ పంపించాలి చాలా మంది తెలియక ఫిల్అప్ చేయకోకుండా పంపిస్తున్నారు ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ ఏంటంటే ఏ వీక్ ఆ వీకే మీరు కంప్లీట్ ఫిల్అప్ చేసి సండే లోపల మీరు అన్ని ప్రిపేర్ చేసుకొని మండే మార్నింగ్ కల్లా మీరు పంపించారంటే ఫ్రైడే లోపల మీకు ఆ డబ్బులు తీసుకోవచ్చండి ఓకే సో అన్ని క్లియర్ గా రాసి పంపించండి తర్వాత ఏంటంటే మనకు చిట్ అగ్రిమెంట్ ఫామ్ 2 ఫామ్స్ ఉంటాయి 2 కాపీలు పెట్టాలి 2 కూడా రాయాలి చేత్తోనే రాయాలి కార్బన్ కాపీ పెట్టడము జెరాక్స్ పెట్టడం అట్లాంటివి చేయకండి 2 ఫిజికల్ ఫామ్స్ 2 హ్యాండ్ రిటర్న్ ఉండాలి చిట్ అగ్రిమెంట్ ఫామ్ 2 ఫామ్స్ పంపించాలి ఒకటి కంపెనీకి వెళ్తుంది రెండోది డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి 2 హ్యాండ్ రిటర్న్ లో నీట్ గా రాసి పంపించండి
అలాగే రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది. రెండు వైపులా ప్రింట్ తీసుకోండి, నీట్ గా ఫిల్అప్ చేసి పంపించండి. ప్రాక్సీ ఫామ్ పంపించండి. వాటితో పాటు మన కేవైసీ డాక్యుమెంట్స్ అవి పంపిస్తూ 2,000 రూపాయల రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మనం అప్లికేషన్ ఫామ్ తో పాటు మనం పంపించగానే కంపెనీ మన ఐడియా యాక్టివేట్ చేస్తారండి. ఎప్పుడైతే మనం ఈ డబ్బులు పంపించకుండా జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే ఏం బెనిఫిట్ లేదండి. చాలా మంది ఎంఎల్ఎం హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, రిజిస్ట్రేషన్ చేస్తేనే నాకు అయిపోయింది అనుకుంటారు. బట్ మన బిజినెస్ లో ఏంటంటే కంపెనీకి అప్లికేషన్స్ వెళ్ళిన తర్వాత మనకు యాక్టివేట్ అవుతుంది, కమిషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు మర్చిపోకుండా ఎప్పుడప్పుడు ఓకే నేర్పించండి టీంలో వాళ్ళకు కూడా అప్లికేషన్ ఫామ్స్ ఎట్లా ఫిల్అప్ చేసి పంపించాలి, నేర్చుకొని నేర్పిస్తూ పోతూ ఉంటే డూప్లికేట్ చేస్తుంటే మనకు మంచి గ్రోత్ అన్నది ఉంటుంది. కాబట్టి అలా పంపించండి. మీ ఐడి యాక్టివేట్ అయిన తర్వాత మనం ఒక 2 గ్రూప్స్ ఇక్కడ 10 ఇచ్చారు. ఒకప్పుడు కంపెనీ 10 మందిని రిక్రూట్ చేసుకోవచ్చు అని పెట్టారు అప్పట్లో ఆ కాలానికి తగ్గట్టు. బట్ ఇప్పుడు ఏంటంటే మన సీనియర్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 టీమ్స్ బిల్డ్ చేస్తున్నారండి. ఎగ్జాంపుల్ చెప్తాను, మన పాత కాలంలో ఒక్కొక్క ఫ్యామిలీలో మన తాతల కాలంలో డజన్ల పిల్లలు ఉన్నారు. ఇవాళ ఒకరు లేక ఇద్దరు ఉంటున్నారు. ఎందుకంటే అంతమంది పిల్లలు పోషించలేమండి. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చెప్తామంటే 2 టీమ్స్ మీరు నీట్ గా బాగా డెవలప్ చేసుకొని పోతుంటే ఆటోమేటిక్ గా మీకు మంచి గ్రోత్ వస్తుంది. తర్వాత ఏమనుకుంటారంటే చాలా మంది ఇక్కడ ఓకే ఇద్దరిని చేర్పిస్తే నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అది తప్పండి. ఓకే నేనేం చెప్తానంటే మన దగ్గర ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంతమంది వస్తే ఎంతమంది తీసుకురండి. మీ టీంలో వచ్చిన వాళ్ళకు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే ఎంకరేజింగ్ గా ఉంటుంది, వాళ్ళు కూడా గ్రో కావడానికి అవుతుంది. నేను పర్సనల్ గా ఒక 55 మంది పైన జాయిన్ చేశాను. ఎందుకంటే నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను, ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ గా చెప్పి సిస్టమేటిక్ గా చేస్తాను. కాబట్టి ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్స్ అవుతుంటాయని ఎవరైతే నేర్చుకొని కాన్ఫిడెంట్ గా చెప్తారో వాళ్ళకి ఈజీగా నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తాను, నాలాగా వర్క్ చేసిన వాడు సబ్జెక్ట్ చేసి కనీసం 100 మందిని తీసుకురావచ్చు. ఓకే కొత్త వాళ్ళు ఒక ఇద్దరిని తెచ్చుకోలేదని చెప్పాను. చాలా మంది సార్ నాకు 1 పీవీ కూడా కావడం లేదు సార్ అంటుంటారు చాలా మంది. నాకైతే ఆశ్చర్యం అయిపోతుంది, ఏంటి 1 పీవీ కూడా చేసుకోలేకపోతున్నారా ఇప్పుడు ఈ కాలంలో అని నాకు ఆశ్చర్యం అయిపోతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకుండా చెప్పడానికి పోతారు కాబట్టి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతుంటారండి. సార్ నేను 100 మందితో మాట్లాడినా ఎవరు ఒక్కరు కూడా జాయిన్ కావడం లేదు. నేను ఒక్కటే చెప్తానండి, కంపెనీ నడుస్తున్నది, కంపెనీ గ్రో అవుతున్నది, వేరే వాళ్ళు చేయగలుగుతున్నారు, నీ ఒక్కడికి కావడం లేదంటే నువ్వు చేస్తున్న దాంట్లో ఏదో తప్పు ఉంది అని తెలుసుకోవాలండి. జనరల్ గా ఏ కంపెనీలో అయినా మన రివ్యూ అన్నది చేస్తుంటారండి. నేను 2 వారాలు 3 వారాలు 4 వారాలు కష్టపడినా కూడా ఒక్కరు కూడా జాయిన్ కావడం లేదంటే నేను ఏదో తప్పు చేస్తున్నాను. ఏం తప్పు చేస్తున్నానని ఈ సీనియర్ని అడిగి కూర్చోండి, వాళ్ళతో అడగండి, సార్ నేను ఈ విధంగా చేస్తున్నాను, ఇందులో ఏమైనా తప్పు ఉందా, ఎందుకు నాకు టీం కావడం లేదు, మిగతా వాళ్ళకి అవుతున్నప్పుడు నాకు ఎందుకు కావడం లేదంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. మీరు చేస్తున్న తప్పు వల్ల మీకు టీం రావడం లేదు తప్పితే కంపెనీ గ్రోత్ అవుతున్నది, కంపెనీ ఇట్ ఈస్ గ్రోయింగ్, పీపుల్ ఆర్ బ్రేకింగ్ ఆల్ ద రికార్డ్స్. పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు సిస్టమేటిక్ గా నేర్చుకొని చేస్తున్నారు. టీం కావడం లేదంటే నేర్చుకోండి, తప్పులు ఏం చేస్తున్నా కరెక్ట్ చేసుకొని పోతే ఆటోమేటిక్ గా మీకు కూడా గ్రోత్ వస్తుందండి. మీకు మీ బిజినెస్ పైన మీకు నమ్మకం రావాలి, మీకు అది రెగ్యులర్ గా ఉండాలండి. ఓకే అది కూడా చూద్దాం ఎలా అని చెప్పేసి. ఇక్కడ మనకు వారానికి 30,000 కనీసం సంపాదించుకునే ప్లాన్ ఎలానో చూద్దామండి. ఈ బిజినెస్ ఎంత సింపుల్ బిజినెస్ అంటే నాకు ఒకసారి మాలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెప్పిన వాళ్ళకి అర్థం కాదండి. ఎందుకంటే ఇంత ఈజీగా ఎలా అవుతుంది అని నమ్మరండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ మనం ఒక ఇద్దరిని తీసుకొచ్చినా కూడా ఎలా గ్రో అవుతుందో చూద్దాం. మొదటి వారంలో ఒక ఇద్దరిని తీసుకొచ్చారనుకోండి, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు, జస్ట్ ఈ వారమే జాయిన్ అయినారు అనుకోండి, ఇద్దరిని తీసుకొచ్చారు ఈ వారం. ఓకే సో టీమ్ ఏలో ఒకరు టీమ్ బిలో ఒకరు ఇద్దరు తెచ్చారనుకుందాం. 1 పీవీ అయింది మనకు. ఫస్ట్ పీవీ కాబట్టి 200 ఎక్స్ట్రా ఇస్తాడు, 500 రూపీస్ కమిషన్ వచ్చిందండి. నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం, 1 పీవీ డూప్లికేట్ చేయమని చెప్పారు. సో టీమ్ ఏలో వచ్చిన పర్సన్ కూడా ఒక ఇద్దరు తెచ్చారు, టీమ్ బిలో వచ్చిన పర్సన్ కూడా ఒక ఇద్దరు తెచ్చారు అనుకుందాం. అప్పుడు మనకు 2 పీవీ బిజినెస్ అయింది, అంటే 600 రూపాయలు ఇన్కమ్ జనరేట్ అయింది. మళ్ళీ సేమ్ డూప్లికేట్ 3వ వారం నలుగురు అంటే 4 పీవీ అయింది, 4వ వారం 8 పీవీ అయింది. ఇలా మీరు చేసుకుంటూ పోతే 8 వారాల్లో ఏదైతే మనకు అప్పర్ లిమిట్ ఉందో మన కంపెనీలో, సో 100 పీవీ అన్నది అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే మనము ఎవరినైతే తెస్తున్నామో నేమ్ సేక్ రిజిస్టర్ చేస్తే కాదండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ డూప్లికేట్ చేయించేటట్లు ఉండాలి. నేను కొంతమంది వస్తుంటారు, సార్ నేను ఓన్లీ చిట్ వేసుకుంటాను సార్ అనే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. సో బయట వేసుకోండి సార్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ చిట్ వేసుకునేకి రావడం లేదండి మనకు. ఎవరైతే సంపాదించుకోవాలనుకుంటున్నారో పని చేసుకొని మనం ముందుకు వెళ్దాము, నాకు ఒక శాలరీ లాగా నెలకు బయట ఏదైతే సాఫ్ట్వేర్ లో నాకు 1,00,000 రూపాయలు వస్తున్నదో ఇక్కడ కూడా నేను నెలకు 1,00,000 రూపాయలు కనీసం అంటే తీసుకోవాలి అని అనుకొని వర్క్ చేసే వాళ్ళకి 8 వారాలు అంటే 2 నెలల్లో కూడా సంపాదించుకోవచ్చు. జస్ట్ 1 పీవీ డూప్లికేషన్ చేయగలిగితే ఈవెన్ 8 వీక్స్ లో చేసుకోవచ్చు.
మనకు వదిలేయండి. వీక్లీ కాకుండా మంత్లీ అనుకున్నా కూడా 8 నెలలకు మీకు ఈ లెవెల్‌కు అప్పర్ లిమిట్ అన్నది రావచ్చండి. చెప్పండి బయట ఏ జాబ్ ఉన్నదని చెప్పండి. ఇంజినీరింగ్‌లు, బీటెక్‌లు, ఎంటెక్‌లు చదివి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేసినా కూడా నెలకు ₹1,00,000 రావడం లేదు. ఎప్పుడు తుమ్మితే పోయే ఉద్యోగాలు చాలా ఉన్నాయండి మార్కెట్‌లో. ఎంతోమంది డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వారి ఉద్యోగం ఊడుతుందో తెలీదు. అయినా కూడా 12 గంటలు, 14 గంటలు వర్క్ చేస్తుంటారండి. ఇక్కడేంటంటే వాళ్ళకు ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఓనర్‌షిప్ తీసుకొని చేసుకుంటే ఇక్కడ మనం ఒక్కసారి వర్క్ చేస్తే లైఫ్ లాంగ్ ఇన్‌కమ్ వస్తుంది అని ఆలోచించరండి. ఓకే. సో, ఏది ఈ కాలిక్యులేషన్స్ కొన్ని తెలుసుకున్న వాళ్ళేంటంటే, వాళ్ళు వదిలిపెట్టన్నా గూడా వదిలిపెట్టరు. ఇప్పుడు నా దగ్గరకొచ్చి ఎవరైనా, "సార్ ఈ బిజినెస్ మీరు వదిలిపెట్టండి" అంటే నేను వదిలిపెట్టనండి. ఎందుకంటే దీని వాల్యూ నాకు తెలుసు. దీంట్లో వర్క్ చేస్తే ఎంత డబ్బులొస్తాయో. ఒక్క సంవత్సరం, 2 ఏళ్ళు వర్క్ చేస్తే మీ జీవితానికి కాదు, మీ రాబోయే తరాలకు కూడా మీరు ఒక మంచి ఐడెంటిటీగా మీకొక వాల్యూ ఉండేటట్టు చేయగలిగిన ఒక గొప్ప సంస్థ అండి. అట్లాంటప్పుడు బయట మనం 10, 12 గంటలు ఉద్యోగం చేస్తున్నప్పుడు, దీనికి కనీసం గంట, 2 గంటలు మనం కేటాయించలేమని చెప్పండి. రోజు జాబ్ చేసేవాళ్ళు వారానికి 10, 12 గంటలు ఉపయోగించుకోవడానికి చెప్పి, నీ కంపెనీకి, నీ అభివృద్ధి కోసం, నీ కోసం మీరు వర్క్ చేసుకోలేరా? మీకు డ్రీమ్ లేదనుకుంటే, ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో వాళ్ళ కోసం మనం పని చేయాల్సి వస్తుందండి. వారు చెప్తే 10 గంటలు, 12 గంటలైనా వర్క్ చేస్తారు. వారు చెప్తే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ మీ డ్రీమ్స్, మీ నీడ్స్ మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే ఎవరి మాట వినాలండి? మీ మాటలు మీరే వినాలి తప్పితే, వేరే వాళ్ళ మాటలు విని ఏ ఉపయోగం ఉండదు. మీ మనసుకి ఎప్పుడు తీసుకుంటారో వాటికి మనకు రాఘవరావు గారున్నారు. హి ఈస్ లైవ్ ఎగ్జాంపుల్ అండి. 6 మంత్స్‌లో డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయ్యారు. అచీవ్ చేసి చూపించారు. మనకు సో అచీవింగ్ ఏరియా మేనేజర్ ఇస్ కేక్ ఆఫ్ ఈవెన్ టీజీఎం ఆల్సో కేక్ ఆఫ్ వాక్ ఆఫ్ ఏజ్ అని చెప్పి చెప్తుంటారు. సో ఎందుకంటే వారికి సబ్జెక్ట్ పైనంత కాన్ఫిడెన్స్ ఉంది. హి ఈస్ పుట్టింగ్ దట్ మచ్ ఎఫర్ట్ అండి. ఎవరైతే ఎఫర్ట్ పెడతారో అర్థం చేసుకొని వారు ఖచ్చితంగా ఈ బిజినెస్ లో నేను చెప్తున్నాను. ఈ రోజు కాకుండా రేపైనా ఇవన్నీ ఏదైతే అమౌంట్ ఉన్నాయో పొజిషన్స్ అన్ని కూడా అచీవ్ చేయగలుగుతామండి. బయట మనం గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఒక కంపెనీ సీఈఓ లెవెల్‌కి వచ్చిన పర్సన్ జాబ్ గ్యారంటీ ఇవ్వగలుగుతా అని చెప్పండి. హి మైట్ పుట్ 20, 30 ఇయర్స్ ఎఫర్ట్. గ్యారంటీ లేదండి. ఇక్కడ మనం ఏంటి ఒక్క సంవత్సరం, 2 ఏళ్ళు కమిట్మెంట్‌తో ఒక స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎంత డిసిప్లిన్‌గా వెళ్తున్నామో ఇట్లా కమిట్మెంట్‌తో ఇక్కడ కూడా వర్క్ చేయండి. ఈ 8 వారాలు ఏదైతే చెప్తున్నామో 8 వారాల్లో కూడా మనకు అప్పర్ లిమిట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కంపెనీ హైలైట్స్ కొన్ని చూద్దాం. కొన్ని రిపీటెడ్‌గా ఉంటాయి ఇందాక కవర్ చేసిన దాంట్లో. మనదేంటంటే రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ అండి. అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. గవర్నమెంట్ దీంట్లో వర్క్ అయ్యేదండి. తర్వాత రెగ్యులర్‌గా ఆడిట్ జరుగుతుంటుంది. ఇన్స్‌పెక్షన్స్ అవుతుంటాయండి. మీరు ఈ పాయింట్స్ చెప్పగలగాలి బయట. అలాగే మనకి ఇన్స్యూరెన్స్ సెక్టార్ గత 50, 60, 70 ఏళ్ల నుంచి ఎలా నడుస్తున్నదో, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలాగున్నాయో, మన దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ కంట్రోల్‌లో వర్క్ చేసేవి. అలాగే మనకి ట్రాన్స్‌పరెంట్ అండి. ఇందాక చెప్పాను మీకు ఎగ్జాంపుల్. ఒక రూ. 10 మీరు ఎక్స్‌ట్రా పే చేసినా కూడా కంపెనీ పెట్టుకోదండి. మీరు నెక్స్ట్ టైమ్ కట్ చేసి పే చేయండి అంటారు. 100% లీగల్. ప్రతి దానికి కూడా మీకు ఏ ఒక్క పాయింట్ మీకు ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా మన చైర్మన్ గారు రాజన్ కరేల్ గారు ఒప్పుకోరు. రూల్స్ మించి ఎప్పుడు వెళ్లరు. ఎగ్జాంపుల్ చెప్తాం మనకు కరోనా పీరియడ్ లో మేము మాలాంటి వాళ్ళు చాలా మంది సార్ మనకు పిఎస్ఓ లేకుంటే సార్ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ అవుతాయి కదా యాక్సెప్ట్ చేయండి అంటే కూడా సార్ ఒప్పుకోలేదు. మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్క్ అవ్వాలని చెప్పారు. అట్లాంటి సంస్థ అండి ఇది. ఒక్కసారి దీంట్లో ఎంటర్ అవుతే కరెక్ట్ తెలుసుకున్నవాడు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు. మన దగ్గర మాస్టర్స్ డిగ్రీస్ 4, 5 చేసిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ప్రిన్సిపల్స్ ఉన్నారు. వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా! వాళ్ళు తెలివిగా తెలిసిన వాళ్ళే ఇంత సీరియస్‌గా చేస్తుంటే, మనకు ఏ చదువు చాలా మంది ఇంటర్మీడియేట్ కూడా చదవని వాళ్ళకి ఈ అవకాశం ఇంత సంపాదించుకోవడానికి అవకాశం ఉందంటే, ఎంత ఎఫర్ట్ పెట్టి ఎట్లా చేసుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ మేనేజ్‌మెంట్. మన మాటలు వింటారండి. మనకు తగ్గట్టు సజెషన్స్ ఇస్తే వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. అలాంటి మంచి మేనేజ్‌మెంట్ మనకున్నది. కంపెనీ షేర్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే యూనిక్ కాంపెన్సేషన్ ప్లాన్. మార్కెట్‌లో ఇలాంటిది ఏది లేదండి. ఎంఎల్ఎం కంపెనీస్ చెప్తుంటారు సార్ మాకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటారు. కానీ దాంట్లో ఎవ్రీ టైమ్ లైఫ్ లాంగ్ వర్క్ చేస్తుండాలి. ఇక్కడ మీరు ఎయిమ్ 1 కు పర్ఫెక్ట్ వర్క్ చేసుకోగలిగితే ఎయిమ్ 2, ఎయిమ్ 3 తో పాటు మల్టిపుల్ సైకిల్స్ కూడా చేసుకోవడానికి ఇట్లాంటి ప్లాన్ నాకు తెలిసి ప్రపంచంలో ఏది లేదండి. యూనిక్ కాంపెన్సేషన్ ప్లాన్. ఓకే. ఇనిషియల్ గా తక్కువ అనిపిస్తుంది ఏదైనా. నేచర్ తీసుకోండి. చిన్న మొక్కలాగా ఉంటుంది. ఒక గింజ పెట్టామనుకోండి మెల్లమెల్ల పెరుగుతూ వస్తుంది. ఒక్కసారి వృక్షం పెద్దదైపోయిన తర్వాత దాని వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో చెప్పండి. ఈ బిజినెస్ కూడా అలాగే అండి. ఇనిషియల్ గా తక్కువ అమౌంట్ రావచ్చు. బట్ మనం జాబ్ మేనేజ్ చేయడం లేదు. మన జాబ్ గాని, మన వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ చేస్తున్నాం. బట్ పార్ట్ టైమ్ బిజినెస్ అంటున్నాం గానీ, సమ్ టైమ్ బిజినెస్ కాదండి. చాలా మంది ఏంటంటే పార్ట్ టైమ్ బిజినెస్ కు, సమ్ టైమ్ బిజినెస్ కు తెలీదండి. పార్ట్ టైమ్ బిజినెస్ అంటే రోజు కొద్ది టైం ఉపయోగించేది పార్ట్ టైం.
సమ్ టైమ్ అంటే ఏదో 2 వారాలకు ఒకసారో నెలకు ఒకసారి చేసేదని సమ్ టైమ్ బిజినెస్. మనం ఇది సమ్ టైమ్ బిజినెస్ అనేది చెప్పడం లేదు. పార్ట్ టైమ్ బిజినెస్ అంటే డైలీ కొద్దిగా టైం కేటాయించండి. డైలీ కుదరని వాళ్ళు వారం వారం పెట్టే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది. మన దగ్గర ఆల్రెడీ ఆర్గనైజర్స్ కూడా అయ్యారు వారం వారం వర్క్ చేసి కూడా. సో కమిట్మెంట్ అంటే ఏంటంటే మీరు కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే అన్లిమిటెడ్ డెప్త్ అండ్ అన్లిమిటెడ్ డెమోటి. ఇది మీరు ఏ మార్కెటింగ్ అయినా మీరు పెద్ద పెద్ద వాళ్ళని అడగండి, ఏ మార్కెటింగ్ అయినా పెద్ద ఇన్సూరెన్స్ సెక్టర్ లో అయినా ఎక్కడైనా సరే చూడండి, అన్లిమిటెడ్ డెప్త్ అనేది ఎక్కడ లేదండి. మేబీ 3 లెవెల్స్ 4 లెవెల్స్ 5 లెవెల్స్ 10 లెవెల్స్ వరకు ఇస్తాడు తప్పితే అన్లిమిటెడ్ డెప్త్ అన్నది నాకు తెలిసినంత వరకు ఇంతవరకు ఏ కంపెనీ కూడా నీకు 1000 పొజిషన్ లో ఒక పర్సన్ జాయిన్ అయినా 1,00,000 పొజిషన్ లో ఒక పర్సన్ జాయిన్ అయినా యు ఆర్ గెటింగ్ సేమ్ బెనిఫిట్ అండి. అట్లా ఏ దాంట్లో లేదండి. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో తీసుకున్న ఒక 3 లెవెల్స్ వరకే డబ్బులు ఇస్తారు, దాని తర్వాత ఇవ్వడం అన్లిమిటెడ్ టైం. ఓకే, సర్టన్ కంపెనీస్ లో ఏమవుతుందంటే వాడి పర్ఫార్మెన్స్ లేదంటే 2-3 నెలల్లో వాడిని తీసి పడేస్తారండి బయట. ఇక్కడ మనకు అలాంటిది ఏం లేదు, అన్లిమిటెడ్ టైం. మీకు ఒకవైపు 400 అయ్యారు, ఒకవైపు 200 అయ్యారు. ఆ 200 ఎక్స్ట్రా ఉండేది నెక్స్ట్ మంత్ కు ల్యాబ్స్ అయిపోతాయని చెప్పారు. ఎనీ టైం ఇట్ విల్ కీప్ ఫార్వర్డింగ్ అండి. అట్లా ఎక్కడ చూడలేదండి నా జీవితంలో. ఎన్నో బుక్స్ చూశాను, మేము ఫారిన్ కంట్రీస్ కూడా ఎన్నో ప్రాజెక్ట్ వర్క్ చేసాం, ఏ సంస్థ కూడా ఇట్లాంటిది ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు అన్లిమిటెడ్ డెప్త్ అన్లిమిటెడ్ టైం ఇచ్చే కంపెనీ ఇంతవరకు ఒక్కటి కూడా లేదండి. అలాగే ఇక్కడ ప్రతి నెల కొనాలి అమ్మాలి కొనాలి అమ్మాలి ఏది లేదండి. మనం ఏం చేస్తున్నాము, మనం డబ్బులు మనం పొదుపు చేసుకుంటున్నాము, మనం బిజినెస్ డెవలప్ చేస్తున్నామని. అలాగే వారం వారం డబ్బులు కరెక్ట్ టైంకి ఇస్తున్నదండి. ఏ రోజు కూడా ఏ వారం ఈ వారం డబ్బులు రాలేదు అని కంపెనీ ఏనాడు లేదండి. ఎవ్రీ టైం మనకు ఫ్రైడేనే ఇవ్వడానికి ట్రై చేస్తారు. సమ్ టైమ్స్ మనకు మొన్న ఒకసారి థర్స్డే ఇచ్చారు, మొన్న అక్టోబర్ 2 హాలిడే రావడం వల్ల సాటర్డే ఇచ్చారు తప్పితే ఏనాడు కూడా మనకు ఈ వారం డబ్బులు రాలేదన్నది భయమే లేదండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవాళ జీతాలు కొన్నిసార్లు లేట్ అవుతాయని కానీ మన కంపెనీలో ఆ వారం డబ్బులు ఆ వారం ఖచ్చితంగా పడతాయండి. నా లైఫ్ లో చూడలేదు ఇట్లాంటిది. ఎన్నో సంస్థల్లో ఎన్నో కంపెనీస్ లో వర్క్ చేసాము, చాలా టైమ్స్ పేమెంట్స్ మిస్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని ఎంప్లాయీస్ కొన్ని కంపెనీస్ సాలరీస్ కూడా ఇన్స్టాల్మెంట్స్ లో ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ మన కంపెనీ మీరు ఎంత బిజినెస్ చేస్తే ఆ దానికి తగ్గట్టు ఆ వారంలో ఖచ్చితంగా ఇచ్చేస్తారు. తర్వాత లెవరేజ్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇది మీకు సంవత్సరంకి నెలకు కాదండి, మీ జీవితానికి అంతా ఇవ్వబోతున్నారంటే దానికి తగ్గట్టు మన జీవితం అంతా ఇచ్చే కంపెనీకి మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నా అని మీరు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి. మీకు జీవితాంతం డబ్బులు రావాలి కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెంచుకోండి. మీ ఎఫర్ట్ పెంచుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా మీ ఇన్కమ్ పెరుగుతుంటుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను కూడా కొద్ది కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యామండి. ఎప్పుడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతూ పోతుందో నా ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతూ పోతుంది. ఇవాళ మా టీంలో చాలా మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఆర్గనైజర్స్ కూడా అయ్యారు. సో అలాగే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్లిమిటెడ్ జనరేషన్స్ అండి. ఇది ఎక్సలెంట్ గా నేను చెప్పే పాయింట్ ఎప్పుడు ఏంటంటే నామినేషన్ ఫెసిలిటీ అండి. మీరు పెద్ద సంస్థలో వైస్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, లేదంటే కంపెనీ సిఇఓ పొజిషన్ లో ఉండొచ్చు. మీకు ఏమన్నా జరిగి మీ జాబ్ పోయింది అంటే మీరు లేకుండా మీ జాబ్ పోయిందంటే మీ ఫ్యామిలీ వాళ్ళకు జీరో ఇన్కమ్ అండి అక్కడి నుంచి. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ లో ఉన్నారు, మీ నామినీ అదే ప్లేస్ నుంచి కంటిన్యూ అవుతుంటారు. అట్లా ఆపర్చునిటీ ఎవరు ఇవ్వడం లేదండి బయట మార్కెట్ లో. జీరో నుంచి స్టార్ట్ చేయాలి. మేబీ కంపెనీ ఇస్తే ఉద్యోగం ఎంట్రీ లెవెల్ ఉద్యోగం ఇవ్వచ్చేమో, బట్ సేమ్ పొజిషన్ లో కంటిన్యూ చేయడానికి ఏ కంపెనీ కూడా ఇవ్వదు. బట్ ఇక్కడ అన్లిమిటెడ్ జనరేషన్స్ వరకు మనకు నామినేషన్ ఫెసిలిటీ ఉంది. అది కూడా మనకి ఏంటంటే ఏజెంట్ ఫీ 200 అనుకుంటున్నాము, అది కూడా మనకు కాదండి. ఎందుకంటే మనకు 200 కూడా వచ్చేస్తున్నది. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఏది లేకోకుండా మనం ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఇవాళ మార్కెట్ లో మీరు కోట్లు పెడితే లక్షల్లో సంపాదిస్తున్నారు, లక్షల్లో పెడితే వేలలో సంపాదిస్తున్నారు. ఇంకా మీరు వేలలో పెడితే రూపాయల్లో కూడా రాదండి. మనకి ఇక్కడ పెట్టుబడి లేకుండా లక్షలు కోట్లు తీసుకోవచ్చండి. మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. మనకు హైదరాబాద్ యూనిట్ లోనే చాలా మంది ఉన్నారు. అలాగే కోట్లు తీసుకున్న వాళ్ళు మన బొజ్జ వేణుగోపాల్ గారు ₹1,00,00,000 తీసుకున్నారు. అది కూడా మనకు ఎయిమ్ 1 నుంచే. ఎయిమ్ 2 ఎయిమ్ 3 చెప్పడం లేదు. ఎయిమ్ 1 మనకు ఇన్కమ్ ఉందంటే ఎయిమ్ 2 ఎయిమ్ 3 వర్క్ అయ్యి మనకు మల్టిపుల్ సైకిల్ చేస్తే ఎంత ఇన్కమ్ రాబట్టచ్చు చెప్పండి. సో ఇలాంటి ఆపర్చునిటీ ఓకే మన జీవితంలో మనకు దొరకదండి. అలాంటి మంచి ఆపర్చునిటీ కాబట్టి కొంచెం కష్టం అండి. ఏదైనా మీరు ఎంత కష్టపడితే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. పిల్లలు చదువుకోవడం ఈజీనా చెప్పండి? మన పిల్లలకి ఏం చెప్తాం? బాగా చదువుకోరా బాబు, మంచి మార్కులు తెచ్చుకుంటే నీ ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది అని పదే పదే చెప్తుంటాం. నేను ఇక్కడ కూడా అదే చెప్తానండి. మీరు కూడా పిల్లలాగే అనుకోండి. మీరు కూడా ఇక్కడ కమిట్మెంట్ తో బాగా నేర్చుకొని బాగా పర్ఫార్మ్ చేయగలిగితే 1 ఇయర్ అండి. 1 ఇయర్ బాగా పర్ఫార్మ్ చేయగలిగితే మీకు మళ్ళీ జీవితంలో మళ్ళీ మీకు ప్రాబ్లమ్ ఉండదండి. ఎంసెట్ కి మన పిల్లలు ప్రిపేర్ చేస్తుంటాం.
అరే ఈ సంవత్సరం ఒకటి బాగా కష్టపడరా, ఎంసెట్ లో ర్యాంక్ తెచ్చుకోరా, నీకు ఐఐటీలో సీట్ వచ్చిందంటే నీ భవిష్యత్ అంతా మారిపోతుందిరా అంటుంటా. ఇక్కడ కూడా అలాగే అండి, కొత్త వాళ్ళ కోసం నేను చెప్తాను. ఒక్క సంవత్సరం మీరు రిజల్ట్ చూడకోకుండా మీరు బాగా రెగ్యులర్ గా మీటింగ్స్ వచ్చి నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. మీ రిజల్ట్ మీరు ఆటోమేటిక్ గా చూడగలుగుతారు. తర్వాత మనకు బ్యాక్ ఆఫీస్ ఎక్సలెంట్ సపోర్ట్ అండి. ఓకే, నేను బయట మీరు ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ మార్పించాలంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ కానీ దేనికైనా 3-4 రోజులు పట్టొచ్చు, వారం పట్టొచ్చు అండి. ఇక్కడ సేమ్ డే లో కూడా అప్డేట్ చేసి ఇస్తున్నారండి. అలాగే మోస్ట్ సెక్యూర్డ్ వెబ్సైట్ అండి. సో నేను చాలా సార్లు చెక్ చేశాను. ఓకే, సెక్యూరిటీ ఏముందండి వెబ్సైట్ లో అనుకుంటున్నా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి దే ఆర్ మెయింటైనింగ్ వెల్ మెయింటైన్ సెక్యూరిటీ. అలాగే ఇక్కడ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్న లీడర్స్ మీరు చూసారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే కాలేజ్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారండి. ఇంత మంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది కూడా బయట ఒక్కొక్క దానికి 10,000 20,000 ఛార్జ్ చేస్తారు. నేను కూడా వెళ్ళాను కొన్ని సెషన్స్ లో, 10,000 కట్టి వెళ్ళాను మోటివేషనల్ సెషన్స్ కి. ఒక రోజు 2 రోజులు వాళ్ళు మోటివేషన్ ఇచ్చి పంపిస్తారు తప్పితే ఏం చేయాలో వాళ్ళు చెప్పారండి. మనమే సొంతంగా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు సంపాదన చేసుకుంటూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మోటివేషన్ తో లీడర్స్ ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఇస్తూ ఒక 0 లెవెల్ పర్సన్ ని కమిట్మెంట్ తో ఇక్కడ వర్క్ చేసుకుంటే ఎంబీఏ కాలేజ్ లో నుంచి బయటకు వచ్చే క్వాలిఫైడ్ పర్సన్ కంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేవాడు అంతకంటే మంచి లెవెల్ కి రావచ్చు. ఈవెన్ తో దే ఆర్ 10th క్వాలిఫైడ్ పర్సన్ అయినా సరే దే కెన్ బికమ్ లైక్ దట్. అలాంటి ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి బెస్ట్ లీడర్స్ మన దగ్గర ఉన్నారు. ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి నోట్ చేసుకోండి మీరు. ఓకే, ఫస్ట్ 100 రోజులు ఏదైనా సరే మనకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసుకోండి, బయట ఏ కంపెనీస్ లో అయినా ప్రొబేషనరీ పీరియడ్ అని ఇస్తారండి. చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఒక 3 నెలలు 6 నెలలు ప్రొబేషనరీ పీరియడ్ అని పెడతారండి. ఆ పీరియడ్ లో ఎంత కమిట్మెంట్ తో పని చేస్తారో నేను పర్సనల్ గా చాలా మందిని చూశానండి. డే అండ్ నైట్ వర్క్ చేస్తారు, బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారండి. అక్కడ ఆ 3 మంత్స్ కరెక్ట్ చేస్తే వాళ్ళు పర్మనెంట్ అవుతారన్న ఉద్దేశంతో చేస్తారు. అదే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఫస్ట్ 100 డేస్ ఆ కమిట్మెంట్ మీరు ఇక్కడ పెట్టండి. మీ జీవితానికి కావాల్సిన అమౌంట్ ఇక్కడ తయారవుతుందండి. 100 డేస్, ఫస్ట్ 100 డేస్ మీరు కమిట్మెంట్ తో రెగ్యులర్ గా మీటింగ్స్ రండి, ట్రైనింగ్స్ అటెండ్ కానీ, మీకు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చేయండి. ఫస్ట్ 100 డేస్ మీ జీవితానికి కావాల్సిన డబ్బులన్నీ ఇది తయారు చేస్తుంది. కాబట్టి ఒక 100 డేస్ ఇవాళ మనకు శబరిమలకి వెళ్ళాలంటే 42 రోజులు మాల వేసుకుంటారండి. కమిట్మెంట్ తో చెప్పులు లేకోకుండా చలికాలంలో స్నానం చేస్తారు చల్ల నీళ్ళతో. ఆ 42 రోజులు చేయడం ఎందుకు పెట్టారంటే ఏదైనా మంచి అలవాట్లు హ్యాబిట్ అవుతాయని. అలాగే ఇక్కడ మనకు ఒక 100 రోజులు సిస్టమేటిక్ గా చేసుకోగలిగితే మన జీవితంలో ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎప్పుడు ఆలోచించిన అవసరం కాకుండా ఇక్కడ నుంచి మనం అది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడు మీటింగ్ వచ్చినా ఒక బుక్ తీసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్, మంచి మంచి లీడర్స్, మంచి మంచి స్టోరీస్, మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నోట్ చేసుకోండి. నేను ఒక మంచి స్పీకర్ కావాలంటే ఒక మంచి స్టూడెంట్ అయితేనే మంచి స్పీకర్ అవుతానండి. మంచి మంచి వాళ్ళు మాట్లాడినప్పుడు మంచి మంచి పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే అవే పాయింట్స్ మనం మాట్లాడితే మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాండి. నేను చేసింది కూడా అదేంటి, గొప్పగా ఏం చేయలేదు. ఈ ఒక్కొక్కరు ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు, ఒక్కొక్కరు స్టోరీస్ ఏం చెప్తున్నారు, ఆ స్టోరీస్ అని మనం గుర్తు పెట్టుకుంటే యు ఆర్ ఎక్స్పర్ట్. అది ఒకటి రాయాలంటే మనం నోట్బుక్ పెట్టుకోండి. అలాగే మీటింగ్స్ ట్రైనింగ్స్ రెగ్యులర్ గా రండి. ఎవరైతే మీటింగ్స్ రెగ్యులర్స్ అటెండ్ అవుతారో ఇవాళ బిజినెస్ లేకుండా నేను చెప్తాను చూడండి, 1 year లో దే విల్ బి అట్ టాప్ అండి. ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఇవాళ సార్ నాకు బిజినెస్ కావడం లేదన్నది కాదు, మీరు రెగ్యులర్ గా మీటింగ్స్ రావడం వల్ల మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా మీకు ప్రాబ్లం ఉండదండి. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే మీకు 10 అంతస్తులు కట్టే బిల్డింగ్ నిలుస్తుందండి. ఫౌండేషన్ బాగలేదు అనుకోండి, 2 అంతస్తులు కట్టే కూడా కూలిపోతుంది. ఎవరైతే రెగ్యులర్ గా మీటింగ్స్ కి వస్తున్నారో, ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఎట్లాంటి వాడు నో చెప్పినా 100 మంది నో చెప్పినా కూడా నో, డోంట్ కేర్ అని చెప్తారండి. నో అంటే న్యూ ఆపర్చునిటీ. అబ్దుల్ కలాం కూడా చెప్తారు, ఎన్ఓ అంటే న్యూ ఆపర్చునిటీ అండి. మీరు నో చెప్పిన వాళ్ళు వదిలేండి, మీకు చాలా దగ్గరికి సక్సెస్ కు దగ్గర వస్తున్నారు. ఎన్ని నో ఇస్తుంటే అంత సక్సెస్ కు దగ్గర వస్తున్నారని చెప్పి చెప్తుంటారు. సో మనం అలా ముందుకు వెళ్తుండాలండి. టైం, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. భగవంతుడు సమానంగా ఇచ్చింది అందరికీ టైం అండి. మనకు టైం ను మనం ఇంక్రీజ్ చేసుకోలేదు. బట్ ఈ బిజినెస్ వలన ఇవాళ మీ టీంలో 1000 మంది ఉన్నారనుకోండి, 2 గంటలు పని చేస్తున్నా 1000 ఇంటూ 2 అంటే ఒక్క రోజుకు 2000 గంటలు మీకు పని చేయగలుగుతున్నారంటే అది ఒక ఈ బిజినెస్ వలన మనకు చేసుకోగలుగుతున్నాం పెట్టుబడి లేకుండా. ప్లస్ రెండోది అంటే టైం ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎవరైనా సరే. మనకు 12 గంటలకు ట్రైనింగ్ ఉందంటే 12కి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎవరికైతే చెప్పబోతున్నామో వాళ్ళు కూడా చూస్తుంటారు ఎంత సిన్సియర్ అని చెప్పేసి. మీరు టైం చెప్తే ఆ టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ టైంకి ఇచ్చినారనుకోండి, మీ టైం సెన్స్ చూసి చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. గుడ్ కమ్యూనికేషన్, మంచి వాల్యూస్, మాట్లాడడం నేర్చుకోండి. ఇవాళ డబ్బులు సంపాదించాలంటే సొసైటీలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వాడే ఎక్కువ సంపాదిస్తారు. ఇవాళ నాకు రాదు మాట్లాడడం,
బట్ నేను ప్రయత్నం అన్నది చేస్తే ఈ రోజు బిజినెస్ లోకి వచ్చిన వాడు కూడా చెప్తాను 3 మంత్స్ తర్వాత నాలాగా మాట్లాడగలుగుతారండి. అది ఎప్పుడు అంటే మనకు రెగ్యులర్ గా మీటింగ్స్, ట్రైనింగ్స్ వింటూ అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు చెప్తున్నది మన దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తూ కూర్చుంటే యూ కెన్ బికమ్ గుడ్ కమ్యూనికేటర్ అండి. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు మంచి కమ్యూనికేషన్ మీ అప్లైన్ తో, మీ డౌన్ లైన్ తో, మీ టీం వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. మీకు వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో మనకు నీతి నిజాయితీగా వర్క్ చేస్తే జీవితాంతం అవి నిలబడిపోతాయండి. తప్పులు చేస్తే ఊగిసలాడుతుంటాయి. ఎప్పుడు ఊడిపోతాయో తెలీదు. సో అవన్నీ కొద్దిగా టైం తీసుకోవచ్చండి. బట్ బిల్డ్ ఇట్ ఇన్ రైట్ వే అండి. కరెక్ట్ వేలో బిల్డ్ చేయండి. మీకు ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా దీన్ని ముందు భయపడనవసరం లేదు. అలాగే యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎవరున్నారో వారితో కాన్స్టెంట్ టచ్‌లో ఉండండి. ఓకే. ఎందుకంటే వారికి చాలా మంది ఉంటారు. తెలిసిన వాళ్ళందరికీ రోజు కాల్ చేయాలంటే కాదండి. ఇప్పుడు నా టీమ్‌లో 1000 మంది ఉన్నారనుకోండి. నేను 1000 మందికి కాల్ చేయలేను. బట్ నా కింద ఉన్న టీమ్ వాళ్ళు నాకు కాల్ చేస్తే నేను ఆన్సర్ చేయగలను. అదొకటి చూసుకోవాల్సిందండి. తర్వాత ఏంటంటే దయచేసి మ్యూట్ చేసుకోండి. హోస్ట్ గారు కొంచెం మ్యూట్ చేయండి. అలాగే ఇక్కడ మోటివేషనల్ వీడియోస్ మనకు మంచి మంచి వీడియోస్, మంచి మంచి కొటేషన్స్ ఇట్లాంటివి షేర్ చేస్తున్నారు. అవి షేర్ చేసింది టైం పాస్ కాక షేర్ చేయడం లేదండి వాళ్ళు. మనలో కూడా మనం కూడా గొప్ప వాళ్ళని తయారు వాళ్ళ ఉద్దేశంతో వారు ప్రతిరోజు మనకి ఎన్నో ఎక్స్పెక్ట్ అక్కడ ఇక్కడ వెతికి మన కోసం మంచి మంచి మనకి షేర్ చేస్తున్నారు. అవి ఫాలో అవుతే ఇవాళ ఎంబీఏ డిగ్రీలో సంపాదించిన నాలెడ్జ్ కంటే ఇక్కడ ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఎందుకుందంటే అవి ఫాలో అయ్యే వాళ్ళకి అవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలో నేర్చుకోండి. ప్రతి ఒక్కరు జీవితంలో భయం ఉంటుంది. నేను మొదటి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు కూడా భయం ఉండేది. ఏదైతే భయం ఉందో అది ఒక 10 సార్లు చేసామనుకోండి ఆ భయం పోతుంది. నేను ప్రజెంటేషన్ చెప్పలేను సార్, నేను ఇట్లా చెప్పలేను సార్, నా వల్ల కాదని ప్రయత్నం అయితే చేయండి. మేబీ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఒక పేపర్ తీసుకొని చెప్పండి. తప్పులు చెప్పొచ్చు. తప్పులు పోవాలండి. తప్పు చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఏ తప్పు చేయడం లేదంటే వాడి జీవితంలో ఏమి చేయడం లేదు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేసిన వాడు అందరూ తప్పులు పోతుంటాయి. మీరు లేడీస్‌కు చెప్తుంటాను. చపాతీ చేసినప్పుడు ఫస్ట్ రౌండ్‌గా ఎంతమందికి వచ్చింది? ఏ 100 సార్లు చేసిన తర్వాత రౌండ్‌గా వచ్చిండొచ్చు. ఇప్పుడు ఎక్కడో టీవీ చూస్తూ కూడా తిక్కినా కూడా వాళ్ళకి రౌండ్ వస్తుందండి. ఎందుకంటే ప్రాక్టీస్ అయిందండి. ఎవరైనా ఫస్ట్ ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళకు కూడా తప్పులు పోతుంటాయి. బట్ నేను ఏం తప్పు చేశాను? నేను ఏం తప్పు చెప్తున్నాను? అని మీరు అనలైజ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకొని పోతుంటే యూ కెన్ గివ్ బెస్ట్ ప్రెజెంటేషన్ అండి. అది ఒక రోజులో రాదు. కీప్ డూయింగ్ అండి. సో అట్లా చేసుకొని పోతుండొచ్చండి ఇక్కడ. సో ఇంతవరకు నేను చెప్పిన ఐ థింక్ కొద్దిగా టైం కూడా ఎక్కువ తీసుకున్నాను ఇవాళ. సో నిన్న చాలా డీటెయిల్స్ విన్నాము. నిన్న ఏరియా మేనేజర్ అయిన తర్వాత మాకు ఒక ఏ రోజైతే నాకు అన్ని తెలుసు, నేను ఒక మీటింగ్ వింటానే నాకు అన్ని తెలిసిపోయినాయి సార్ అనుకున్నవాడు వాడు నేర్చుకోలేదండి. పదే వినంగా ఏంటంటే మన వే ఆఫ్ టాకింగ్ లో కూడా చాలా మార్పు వస్తుంది. సబ్జెక్ట్ పైన కూడా నాలెడ్జ్ వస్తుంది. మనం వినంగా ఏమైతుందంటే అబ్బా ఇతను బాగా చెప్పాడు, ఆ పాయింట్ నేను కూడా మాట్లాడగలిగితే బాగుంటుందన్న ఇవి ఎప్పుడు వస్తాయంటే రెగ్యులర్ గా రావడం వల్ల. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫర్ లిజనింగ్ టు మీ సో ఫార్. ఓకే. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా లీడర్స్ అందరికీ ధన్యవాదాలు. బ్యాక్ టు ద హోస్ట్ త్రిమూర్తి గారు.